Hare Krishna, Mataji and Prabhuji, Sandvat Pranam. Welcome to our morning Japa session. So let us start our session with Mangalacharan. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। श्रीमद् भगवत गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी प्रभु जी। माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన శ్లోక 934 అంతేనా? అంతే మాతాజీ. ఓకే ఫైన్. సో ఒకసారి శ్లోక అనేది చూసి డిస్కస్ చేద్దాము. బిఫోర్ దట్ 931 32 33 ఏం డిస్కస్ చేసామో గుర్తున్నాయా? చెప్పగలరా ఎవరైనా? చెప్పండి రాజమాత చెప్పండి. భక్తుడైన వాడు ధర్మాత్ముడే శాశ్వతమైన శాంతిని పొందుతారు మాతాజీ. ఓ కౌంతయ్య, భక్తుడెన్నడను నశించడని ధైర్యంగా ప్రకటించమనేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తారు మాతాజీ. ఓకే. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడితోటి, నా శరణి చొచ్చిన వారు అధములైన స్త్రీలు వయసులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందుతారని కూడా చెప్తారు మాతాజీ. ఓకే నైస్. ఇంకా ధర్మాత్ములైన బ్రాహ్మణులు భక్తులు రాజర్షులు కూర్చియు చెప్పవలనన్నా వాళ్ళు అనిత్యం అసుఖమున ఈ లోకమునకు వచ్చి ఇన్నందున నా ప్రేమ యొక్క భక్తి సేవచే ఎప్పుడు ఉంటారు, నియుక్తులై ఉంటారని చెప్తారు మాతాజీ. ఓకే, మరి ఒక చిన్న క్వశ్చన్ ఉంది, అడిగనా? అడగండి మాతాజీ. మరి భక్తులు నశించరు అని చెప్తున్నారు కదా, మరి పరీక్షిత్ మహారాజ్ లాస్ట్ లో ఏమైంది? పరీక్షిత్ మహారాజ్ కి ఆయన బ్రతికారా లేకపోతే చనిపోయారా? అంటే ఒక చిన్న శాపం వల్ల అలాగే అయ్యింది, మాది ఒక లీలలా అయ్యింది మాతాజీ. పరీక్షిత్ మహారాజ్ చనిపోయాడు మాతాజీ.
ఓకే. మరి భక్తులు నశించరు అంటున్నారు కదా! అంటే నా భక్తులు ఎప్పుడుకు కూడా డిక్లేర్ ఇట్ బోల్డ్‌లీ దట్ మై డివోటీ నెవర్ పెరిషెస్ అని చెప్పి కృష్ణ చెప్పిస్తారు కదా! కృష్ణ చెప్పకుండా అర్జునతో చెప్పిస్తారు. ఎందుకు అర్జునతో చెప్పిస్తారు తెలుసా మీకు? అంటే తెలియదు మాతాజీ. ఆయన అంటే మాతాజీ ఒక రోల్ ఇప్పుడు మోడల్ గా ఆయన రాజు క్షత్రియుడు ఆయనే అది ఆచరిస్తే అందరికీ ఒక మంచి మెసేజ్ వెళ్తుందని అర్జున్ చెప్పారు మాతాజీ. లేదు, కృష్ణనే చెప్పొచ్చు కదా, నా భక్తులు ఎప్పటికీ కృష్ణ నశించరు. చెప్పినా తన మాట తప్పుతారేమో గానీ తన భక్తులకి ఇచ్చిన మాటని తను కరెక్ట్. ఎప్పుడు ఎప్పుడు తప్పదు అని తప్పరు ఆ, మాతాజీ. కృష్ణ చెప్పిన మాట తప్పిన ఇన్స్టెన్స్ ఎక్కడుంది తెలుసా మీకు? ఓకే, కృష్ణ చెప్పి తప్పచ్చు అని చెప్పి అనుకుంటున్నాం కదా. భీష్ముడి ఇప్పుడు భీష్ముడి భీష్మ భీష్ముడి విషయం భీష్మాచార్యుల దగ్గర చెప్ప యుద్ధం తప్పారు చేశారు. కదా మాతాజీ. మ్మ్. ఆయుధం పట్టను అన్నారు కానీ ఆయుధం యుద్ధంకి పట్టారు. వెళ్తారు. కరెక్ట్. సో అక్కడ కృష్ణ తన మాటని కూడా తప్పి తన భక్తుని యొక్క సంరక్షణకి ఎక్కువ విలువ ఇచ్చారు కదా. సో మేబీ నేను చెప్తే అంత విలువ ఇవ్వరేమో కానీ సొసైటీలో, కానీ అర్జున నువ్వు చెప్తే ఏమవుతుంది అంటే కృష్ణ తన భక్త వత్సలుడు కాబట్టి తన భక్తుడు ఏదైతే ప్రకటించాడో దానికి కట్టుబడి ఉంటాడు అనేది మాత్రం అర్థమైపోతుంది కదా. ఇప్పుడు భీష్ముడు కూడా కృష్ణుడి భక్తుడే. భీష్ముడు ఏం చెప్పాడు? నేను కృష్ణుడితో అస్త్రశస్త్రాలు పట్టిస్తాను అని అన్నారు. కృష్ణ ఏమో నేను పట్టను అని అన్నారు. చివరికి ఎవరి మాట నెగ్గింది చెప్పండి? కృష్ణుని మాట నెగ్గిందా, తన భక్తుని మాట నెగ్గిందా? మన భక్తుడి మాట భీష్ముని భీష్ముని మాట, తన భక్తుని మాట నెగ్గింది. కరెక్ట్. సో అలానే కృష్ణ ఫైనల్ గా తన భక్తుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన భక్తుని ద్వారానే చెప్పిస్తున్నారు అనమాట. నువ్వు చెప్పావంటే మాత్రం నీ మాట నిలబెట్టడం కోసమైనా కూడా నేను దానికి కట్టుబడి ఉంటాను అని అందుకనే అర్జునతో చెప్పిస్తారనమాట. మరి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు మరి పరీక్షిత్ మహారాజ్ మరి నా డివోటీస్ నా భక్తులు ఎప్పుడూ కూడా నాశనం చెందరు అనుకున్నప్పుడు పరీక్షిత్ మహారాజు ఎందుకు శాపం నుండి కాపాడలేకుండా ఉన్నారు కృష్ణ? మరి అక్కడ నాశనం జరిగినట్లు కదా. మాతాజీ అంటే భౌతికంగా ఆయన ఏంటంటే చనిపోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఆయన ధామానికి వెళ్ళిపోతారు మాతాజీ. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ధామానికి తీసుకెళ్తారు. ఓకే, మరి ఇప్పుడు కృష్ణుడు నా భక్తుడు ఎన్నడూ నశించడు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆధ్యాత్మికంగా ఆత్మ ఎప్పుడు ఫిజికల్ గా మనం చూడకూడదు. దేహం ఫిజికల్ గా ఎప్పుడు నశించినా కూడా కరెక్ట్, ఫిజికల్ గా మనం ఎప్పుడు చూడకూడదు అనమాట. భగవంతుడు మనకి ఎప్పుడు కూడా మేలే చేస్తూ ఉంటారు. మనం భగవంతుణ్ణి విస్మరించినా కూడా భగవంతుడు మనకి ఎంతో చేయాలని తప్పిస్తూ ఉంటారు. అలాంటిది భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు భగవంతుడు మనకి అన్యాయం ఎలా చేస్తాడు? కానీ చాలాసార్లు మనం ఒక అపోహలో ఎలా ఉంటామంటే, నేను అనుకున్నది జరిగితే నాకు ఆరోగ్యపరంగా బాగాలేదు, సో భగవంతుడిని నమ్ముతున్నాను కాబట్టి నాకు ఆరోగ్యం మెరుగైతేనే భగవంతుడు నాకు రక్షణనిస్తున్నట్టు. లేదు, నాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను, ఆర్థికంగా నాకు భగవంతుడు సహాయం చేస్తేనే నాకు భగవంతుడు రక్షణనిస్తున్నట్లు. లేదు, నా ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, భగవంతుడు నా ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్సెస్ ని తీరిస్తేనే భగవంతుడు నాకు రక్షణనిస్తున్నట్లు అని ఇట్లా మనం కొన్ని అపోహలు లేకపోతే కొన్ని బార్స్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అలా జరుగుతుందా? అలా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? లేదు మాతాజీ. ఉంటావు. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇందాక మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు కూడా కొంతమంది మాతాజీస్ ఇట్లా ప్రేయర్ చేద్దాము భగవంతునికి, మాకు ఇలాగా రక్షణ కావాలి అని అనుకున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట, తప్పకుండా మనం ప్రేయర్ చేయొచ్చు, చెయ్యాలి కూడా. కృష్ణ నాకు ఇలా ఇబ్బందిగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని చెప్పి ప్రేయర్ చేయడం అనేది తప్పు కాదు. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు కాపాడినా కాపాడకపోయినా మనల్ని ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడేలా చేసినా బయట పడకుండా ఉంచినా కూడా ఏదైనా కానీ మన మంచికే చేస్తారనమాట. ఒక్కొక్కసారి పరిస్థితి మనకి విరుద్ధంగా పెట్టి మనల్ని భగవంతుని వైపు తీసుకెళ్తారు భగవంతుడు, ఒక్కొక్కసారి పరిస్థితి మనకి అనుకూలంగా పెట్టి భగవంతుని వైపు తీసుకెళ్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా నా భక్తులు నశింపరు, వారికి నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అంటే అర్థం ఏంటి అంటే, భౌతికంగా అన్నీ అనుకున్నట్టు జరుగుతాయని కాదు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం వాళ్ళు ఎప్పుడూ పతనం చెందరు, వాళ్ళు ఎప్పుడు కూడా నా వైపు వచ్చే ప్రయత్నం అనేది జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఫెసిలిటీ, అలాంటి సౌకర్యం, అలాంటి ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. అర్థమైందా ఇప్పుడు? నా భక్తుడు ఎన్నటికీ నశింపడు అంటే మాతాజీ ఇప్పుడు నశించరు అన్న దాంట్లో కూడా మాతాజీ ఇప్పుడు మంచి పదవుల్లో ఉన్నారు, సడన్ గా పడిపోతారు మాతాజీ. ఏదైనా ఆధ్యాత్మిక కాదా, భక్తులు అన్నవారు ఒక్కొక్కసారి సడన్ గా పడిపోతుంటారు మాతాజీ. మన భక్తులు అన్న వాళ్ళు ఒకసారి పడిపోయినా లేచి నిలబడుతుంటాం మాతాజీ. అంటే మనం నిత్యము కృష్ణుని గురించి స్మరించడము, నవవిధ భక్తులు చేయడం వల్ల మనకి పడిపోవడం అనేది జరగదు మాతాజీ. పడిపోయినా కూడా అది జస్ట్ ఒక స్లిప్ అన్నమాట.
పడిపోయి అలానే ఉండరు భక్తి చేసిన వాళ్ళు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త్యా ప్రణశ్యతి. సో ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా ఇమీడియట్ గా వాళ్ళు లేస్తారనమాట. భరత్ మహారాజ్ పడిపోయారు. భరత్ మహారాజ్ భక్తి చేస్తూ కూడా ఒక జింకకి ఆయన అటాచ్ అయిపోయి ఆయన జింక శరీరంలోకి వెళ్ళిపోయారు వచ్చే జన్మలో. కానీ ఏమైంది, భగవంతుడు ఆయనకు ఆ కృపనిచ్చారు. నువ్వు భక్తి చేయడం మొదలు పెట్టావు, కానీ నీలో ఉన్న ఒక చిన్న అనర్థం వల్ల నువ్వు ఒక జింక శరీరం తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి పైన అయితే అటాచ్మెంట్ పెట్టుకోవాలో అలా కాకుండా నువ్వు భౌతికంగా ఉన్న దానిపైన అటాచ్మెంట్ పెట్టుకున్నావు కాబట్టి ఇవాళ ఈ స్థితికి వెళ్ళావు. కానీ నీకు ఇచ్చే బెనిడిక్షన్, నీకు ఇచ్చే వరం ఏంటి తెలుసా? నీకు ఏదైతే స్మరణ ఇప్పటిదాకా ఏదైతే చేసావో అది నీకు ఉంచుతా అని చెప్పి భగవంతుడు పెట్టారు. అక్కడ పడిపోయారా పడిపోలేదా చెప్పండి? పడిపోయినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా భగవంతుడు ఆయన్ని మళ్ళీ ఉద్ధరింపజేయడానికి అవకాశం పెట్టారా లేదా అక్కడ? మనకి జరుగుతుంటది మాతాజీ కృష్ణ సేవలో ఉన్నప్పుడు మనకి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఒక్కొక్కసారి మన యొక్క పూర్వజన్మ వాసనల వల్ల భక్తిలోకి వచ్చినంత మాత్రాన్ని ఇమీడియట్ గా శుద్ధీకరణ జరిగిపోదు అనమాట. మనకి చాలా జన్మలు మనకి ఎన్నో సంస్కారాలు అనేవి మనం చేసి ఉంటాం, అంటే అవి మనకి ఇంప్రెషన్స్ పడిపోయి ఉంటాయి అనమాట. సో ఏవేవో పనులు ఏవేవో ఆలోచనలు చేయడం వల్ల కొన్ని మన నేచర్ గా వచ్చేస్తాయి. ఆ నేచర్ వల్ల ఇవాళ భక్తిలోకి వచ్చినా కూడా ఒక్కొక్కసారి తప్పిదాలు జరిగి అట్లా పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ భగవంతుణ్ణి పట్టుకున్నవాడు పడిపోయి అలానే ఉండడనమాట. సో ఇట్ ఈస్ ఓకే టు ఫాల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఓకే టు స్టే ఫాల్ అని అంటారు అనమాట. అంటే పడిపోవడం అనేది సహజమే, కానీ పడిపోయి అలానే ఉండడం అనేది మాత్రం భక్తిలో స్థిరంగా ఉన్న వాళ్ళకి జరగదన్నమాట. ఇమీడియట్ గా వాళ్ళు పైకి లేస్తారు. ఒక బంతినేసి కొట్టామనుకోండి నేలకి, ఏమవుతుంది? అది కిందకి వెళ్తున్నట్టే కనిపిస్తున్నా కూడా అంతే ఫోర్స్ తో పైకి లేస్తుందా లేదా చెప్పండి? భక్తిలో కూడా అంతే అన్నమాట. మన పూర్వజన్మ వాసనల వల్ల కొన్ని సంస్కారాల వల్ల పడిపోతుండొచ్చు. ఓకే, అరే నేను ఈ అనర్థాల జోలికి వెళ్లకుండా ఉండాలి, అరే నాకు కోపం ఎక్కువ, నేను ఇలా మాట్లాడకుండా ఉండాలి, ఒక్కొక్కసారి మనం అనేస్తాం. కానీ ఇమీడియట్ గా ఏమవుతుంది తెలుసా? అరే కృష్ణ, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా తప్పు చేసేసాను, నేను ఇటువంటి స్థితిలో ఉండకూడదు, నేను నీ భక్తునిగా ఉండాలంటే ఇటువంటి అనర్థాలని నేను మెల్లిమెల్లిగా జయించాలి, దయచేసి నాకు హెల్ప్ చేయని చెప్పి ఇమీడియట్ గా కృష్ణని పట్టుకుంటాం. కాబట్టి కృష్ణ ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంత తొందరగా మనం పడకుండా ఆ శక్తిని మనకి ఇస్తారనమాట. అందుకే భక్తి మనకి ఏమిస్తుందంటే శక్తి బుద్ధి రెండు ఇస్తుంది. బుద్ధి మనల్ని మాయలో పడకుండా నిలబడగలిగే బుద్ధినిస్తుంది, అండ్ దానికి ఎదురు తిరిగి నిలబడగలిగే శక్తిని కూడా మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. సో రెండు మనకి భక్తి నుండి వస్తూ ఉంటాయి. అలా భగవంతుడు ఏం చెప్తున్నారంటే నా భక్తుడు ఎప్పటికీ కూడా నశింపడు అని చెప్తున్నారు. ఓకే, పావని మాతాజీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ శ్లోకాస్ 31 చాలా కవర్ అయింది. సో 30 to 33 గురించి చిన్న మాటలు మాట్లాడి నాకు అర్థమైంది. సో ఎలాగైతే భక్తిలో ఉన్న వాళ్ళకి పడిపోయినా వెంటనే ఖచ్చితంగా పడిపోయినట్టు ఉన్నా లేస్తారని ఎలా చెప్తున్నారు 31 లో, 32 లో అన్ని రకాల వాళ్ళు ఇంక్లూడింగ్ స్త్రీ వైశ్యానే కాదు, ఏ పాప జాతి వాళ్ళైనా సరే నన్ను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మోక్షం వస్తుంది. ఇలా స్పెషల్ గా పాపాత్ములు పాప జాతికి సంబంధించిన వాళ్ళే నన్ను చేరతారు అనుకున్నప్పుడు నిత్యం నన్ను భజించే బ్రాహ్మణులు భక్తులు రాజేషులు ఖచ్చితంగా ఇంకా వీళ్ళ గురించి మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా అనేసి 33 అనే దాంట్లో చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో భగవంతుడు చూసారా, అంటే సెకండ్ చాప్టర్ లో మనకి ఏం చెప్పారంటే మనం ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్పారు. ఆత్మ చేయాల్సిన కర్తవ్యం భక్తి అని చెప్పారు. మరి భక్తికి బార్స్ పెట్టారనుకోండి, అంటే ఇప్పుడు మనకి శరీరాలు ఎలా వస్తాయి చెప్పండి? ఒక ఆత్మకి శరీరాలు ఎలా వస్తాయి? కర్మానుసారమా కాదా? కర్మానుసారం. మనం ఏదైతే పనులు చేసుకొని ఉంటామో గత జన్మలో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ శరీరం అనేది రెడీ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒకప్పుడు తెలియక పాపాలు అనేవి చేసుకొని ఇవాళ మనం ఒక పేదరికంలో కానీ లేకపోతే అనారోగ్యంతో కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో కానీ ఎట్లయినా పుట్టినప్పటికీ కూడా భక్తి చేయడానికి ఇవన్నీ ఆపుతాయా? ఇవన్నీ అడ్డంకులు అవుతాయా చెప్పండి? కావు. సో భగవంతుని భక్తి చేయడానికి మనం కర్మ ద్వారా ఏదైతే చేసుకొని వాళ్ళు ఏ స్థితిలో అయితే ఉన్నామో అది ఎన్నటికీ కూడా అడ్డంకి కాదనమాట. సో మనకి ఓకే జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, మనం తక్కువ జాతిలో పుట్టుండొచ్చు, మనకంత అంత సంస్కారం లేకపోయి ఉండొచ్చు, ఇవన్నీ అయి ఉండొచ్చు, కానీ ఇవి ఏవి కూడా భక్తిని ఆపలేవన్నమాట. సో భక్తి అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ గా పెట్టేశారనమాట భగవంతుడు. ఎందుకంటే మీరు శరీరాలు మీ కర్మ ద్వారా ధరించారు తప్ప మీరు అట్ ద కోర్ మీరు
మూలం ప్రకారం మీరెవరు అంటే మీరు ఒక ఆత్మ. మీరందరూ కూడా మీరు ఎంత అధమ జాతిలో ఉండనివ్వండి, మీరు ఎంత హీనస్థితిలో ఉండనివ్వండి, మీరు ఎంత పామరునిగా ఉండనివ్వండి, ఎంత పతితునిగా ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, మీ అందరికీ కూడా భక్తి అనేది అవైలబుల్గా ఉంచేస్తాను. అది భగవంతుని యొక్క స్పెషల్ కృప అనమాట. అందుకనే భక్తికి ఎటువంటి బార్స్ అనేవి ఉండవు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండవు, పలానా వాళ్ళే చేయాలి, పలానా వాళ్ళు చేయలేరు అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మనే, ప్రతి ఒక్కరు కూడా భగవంతుని అంశనే, ప్రతి ఒక్కరికి కూడా భక్తి అనేది అందుబాటులో ఉండాలి. ఇవాళ నేను పేదరికంలో ఉన్నాను, నేను భక్తి చేయలేను అని చెప్పడానికి లేదు. మన నోట్లో నాలుక ఉంది, మనం చెప్పాలి అంటే హరినామం అనేది చైతన్య మహాప్రభు అందరికీ ఇచ్చేశారు. నేను పేదరికంలో ఉన్నాను, హరినామం చెప్పలేను అని చెప్పగలమా మనము? లేదు, చెప్పలేమన్నమాట. నాకు అంత గొప్పగా తెలియవు, ఈ శ్లోకాలు చెప్పడం రాదు, అంత తెలివి లేదు అని అనుకునే మనము భగవంతుని టెంపుల్కి వెళ్ళి ఒక చీపురు పట్టుకొని చిమ్మడానికి మనకు అర్హత ఉంటుందా ఉండదా చెప్పండి? అది కూడా భక్తినా కదా చెప్పండి? అది భక్తే అన్నమాట. సో భగవంతుడు ఎక్కడా చెప్పలేదన్నమాట, నువ్వు ఇంత చదివి ఇంత స్టేటస్లో ఇంత లెవెల్లో ఉంటేనే నువ్వు భక్తి చేస్తావు, భగవంతుడు ఎక్కడా ఆపలేదన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి భక్తిని ఓపెన్గా పెట్టేశారనమాట. సో నువ్వు తక్కువ స్థాయిలో పుట్టిన, ఒక స్త్రీగా పుట్టిన, స్త్రీ అంటే జనరల్గా ఏమంటారంటే కొంచెం తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నవారు అంటారనమాట. ఎందుకంటే వాళ్ళు తొందరగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు, అందరికీ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు, లాజికల్గా అంత ఆలోచించరు. కాబట్టి అటువంటి వారికి కూడా నా భక్తిని తీసుకొని నా ధామానికి వచ్చేయచ్చు అని చెప్పి చెప్తారనమాట. ఇంకా లేడీస్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే తొందరగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు కదా, ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది కృష్ణ పైన వచ్చింది అనుకోండి, మనకు అది అడ్వాంటేజ్ అవుతుందా కదా చెప్పండి లేడీస్కి? ఎగ్జాక్ట్లీ. జనరల్గా ప్రభుజీస్కి మాతాజీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళకి తత్వం తొందరగా అర్థమైపోయింది అనుకోండి మాతాజీస్కి, ఇంకా ఫాస్ట్గా మనసు కంప్లీట్గా పెట్టేస్తారనమాట. ఇప్పుడు పిల్లల విషయంలో కూడా అంతే, నా పిల్లలు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయాక వాళ్ళ కోసం ఎంతైనా చేయడానికి రెడీ అవుతారా ఎవరా చెప్పండి? కానీ ఒక తండ్రి అంత చేయలేరు అనమాట. చేస్తారు, కాదని చెప్పట్లేదు, కానీ బట్ ఏంటి అంటే కొంచెం లాజికల్గా ఆలోచించి ఏది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మేబీ అంత తొందరగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. కానీ తల్లి అలా కాదనమాట, తొందరగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంది. సో అదే ఎమోషనల్ కనెక్ట్ అనేది మనం కృష్ణ వైపు తీసుకొచ్చామనుకోండి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. కానీ వచ్చే ప్రమాదం ఏంటి అంటే ఈ ఎమోషనల్ కనెక్ట్ అనేది తప్పుదారిలో కూడా పెట్టేసి మనం మోసపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అందుకని జనరల్గా లేడీస్ని కొంచెం తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు అని చెప్పి అంటారు. బట్ దీన్ని కూడా మనం పాజిటివ్గా తిప్పడానికి ఏంటి అంటే ఆ తక్కువ ఇంటెలిజెన్స్తో ఆ ఎమోషనల్గా ఏదైతే మన వీక్నెస్ ఉంటుందో దాన్ని కూడా కృష్ణ వైపు తిప్పేసాం అనుకోండి, చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అయిపోవచ్చు. ఓకేనా? అర్థమవుతుంది ఎందుకు లాస్ట్ శ్లోకాలో స్త్రీలు, తక్కువ జాతిలో పుట్టిన వారు కూడా భక్తిలో ముందుకెళ్ళగలరు అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్పారు అంటే ఇది రీజన్ అనమాట. ఓకే, క్లియర్? ఓకే, ఇప్పుడు మనం 934 శ్లోక అనేది చూద్దాము. సో ఈ 934 శ్లోక అనేది ఇంకా మనకి భగవద్గీత జనరల్గా ఏమంటారంటే ఒక హారం అనేది మనము ఒక బాక్స్లో పెడతాం కదా, వజ్రాల హారం అనేది బాక్స్లో పెడతామా కదా చెప్పండి? మంచి కింద ఒక ఇలా బాక్స్ లాగా ఉంటుంది, దానిపైన మంచిగా కాటన్ గానీ అట్లా మెత్తగా ఉండేది ఉంటుంది, దానిపైన లిడ్ నలగకుండా మెత్తగా, దానికి ఏమి హార్డ్ గా లేకుండా సర్ఫేస్ అనేది సాఫ్ట్ గా పెడతారనమాట. సో దట్ లోపల మనం పెట్టుకున్న హారం అనేది చక్కగా నిలిచి ఉంటుంది అని చెప్పి దానిపైన మళ్ళీ మూత ఉంటుంది. సో భగవద్గీతని కంపేర్ చేస్తే ఏమవుతుంది అంటే కింద 6 చాప్టర్స్ మనం నగలు పెట్టుకునే బాక్స్ యొక్క కింద భాగం లాగా ఉంటుంది, పైన 6 చాప్టర్స్ ఏంటి నగలు పెట్టుకునే బాక్స్ కి పైన మూతలాగా ఉంటుంది, మధ్యలో 6 చాప్టర్స్ లోపల హారం అయితే 9th చాప్టర్ 10th చాప్టర్ అనేది ఇంకా ఎసెన్స్ అనమాట. అందులో ఈ 934 శ్లోక అనేది ఏంటి అంటే మనకి ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఒకసారి శ్లోక చూసి శ్లోకాన్ని రిసైట్ చేసి డిస్కస్ చేద్దాం. మన్మనా భవ మద్భక్తో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం మామే వైశ్యసి యుక్త్వైవం
మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః మామే వైశ్యసి మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఓకే, పావని మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ అనువాదం చదువుతారా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నం చేయుము. నా భక్తుడివి కమ్ము. నాకు నమస్కరించుము, నన్ను పూజించుము. పూర్తిగా నాయందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇందిరా మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. కలుషితమైన ఈ భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తిని పొందుటకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టముగా చెప్పబడినది. భక్తియుక్త సేవను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికే అర్పింపవలనని స్పష్టముగా ఇక్కడ తెలుపబడిన విషయమునకు కొన్ని మార్లు అప్రామాణికులైన గీతా వ్యాఖ్యాతలు అర్థమును మార్చి చెప్పుదురు. దురదృష్టవశాత్తు అట్టి వ్యాఖ్యాతలు అసంభవములైన విషయముల వైపునకే పాఠకుని మనస్సును మరలింతురు. శ్రీకృష్ణునికి మరియు అతనునకు భేదము లేదని అట్టి వ్యాఖ్యాతలకు తెలియదు. శ్రీకృష్ణుడు పరతత్వమే గాని సామాన్య మానవుడు కాడు. శ్రీకృష్ణునకు అతని దేహమునకును అతని మనస్సునకును మధ్య ఎట్టి భేదములు ఉండవు. అవన్నీయును అభేదములు మరియు సంపూర్ణములైనట్టివి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5.41 నందలి శ్లోకమునకు వారు రచించిన అనుభాష్యము అను వ్యాఖ్యానమున దేహదేహి విభేదో యం నేశ్వరే విద్యతే క్వచిత్ అను కూర్మ పురాణమునందరి శ్లోకమును ఉదహరించిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి అతని దేహమునకును ఎట్టి భేదము లేదని దీని అర్థము. కానీ కృష్ణ సంబంధమైన విజ్ఞానమును ఎరుగనందున అట్టి వ్యాఖ్యాతలు శ్రీకృష్ణుని దేవాది దేవత్వమును మారుగా పరచి దేవాది దేవుడు అతని దేహము లేదా మనస్సు కంటే భిన్నమని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది నిజానికి కృష్ణతత్వమునకు సంబంధించిన అజ్ఞానమైనను అట్టి వారు సామాన్యులని మోసపుచ్చి లాభమును గడించుచుందురు. కొందరు అసుర ప్రవృత్తి గలవారు కూడా శ్రీకృష్ణుని ధ్యానింతురు. వారు శ్రీకృష్ణుని మేనమామయ్యన కంసుని వలె ద్వేషముతో శ్రీకృష్ణుని గూర్చి నిరంతరము స్మరించుచుందురు.
కంసుడు నిరంతరము శ్రీకృష్ణుని తన శత్రువుగా స్మరించెను. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చి తనను సంహరించునోనని భయమును అతడు ఎల్లప్పుడూ కలిగియుండును. వాస్తవమునకు ఆ విధమైన స్మరణము మనకు ఏ రకముగాను తోడ్పడజాలదు. శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ భక్తితో కూడిన ప్రేమతో స్మరింపవలెను. అది ఏ నిజమైన భక్తి. మానవుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును నిరంతరము అభ్యసింపవలను. కానీ అనుకూలమైన అభ్యాసమే అనగానేమి? ప్రామాణికుడైన గురువు నుండి గ్రహించినదే అట్టి అనుకూలమైన అభ్యాసము కాగలదు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు అతని దేహము భౌతికము కాదనియు సచ్చిదానందమయమైనట్టిడనియు ఎన్నోసార్లు వివరించి ఉంటిమి. శ్రీకృష్ణుని గూర్చిన ఇట్టి వివరణను మానవుడు భక్తుడగుటకు తోడ్పడును. అప్రామాణికుల వలన శ్రీకృష్ణుని మరొక విధముగా అవగాహన చేసుకునుట నిరుపయోగమే కాగలదు. కనుక మానవుడు శాశ్వతము ఆద్యము అయిన శ్రీకృష్ణుని రూపమునందే తన మనస్సును కేంద్రీకరింపవలను. శ్రీకృష్ణుని దేవాది దేవుడని హృదయపూర్వకముగా విశ్వసించి అతనిని ఆరాధింపవలను. భారతదేశమున శ్రీకృష్ణుని ఆరాధించుట కొరకే అనేక వేల మందిరములు కలవు. అక్కడ భక్తియుక్త సేవ నిరంతరము అభ్యసింపబడును. ఇట్లు అభ్యసించినప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునకు ప్రణామములను అర్పింపవలను. శ్రీ విగ్రహం ఎదుట శిరస్సు ఉంచి తమ మనోవాక్కాయ కర్మలన్నిటినీ భక్తి అందే నిమగ్నము కావింపవలను. తద్వారా అన్యచింత లేకుండా మానవుడు కృష్ణ చైతన్యమునందు పరిపూర్ణముగా నెలకొనగలడు. ఇది అతడు కృష్ణ లోకమును పొందుటకు తోడ్పడును. కనుక ఎవరును కపటులు అప్రమాణికులైన వ్యాఖ్యాతుల రచనల వలన నిజమైన మార్గము నుండి వైతొలగరాదు. అతడు శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తనలతో నిజమైన మార్గము నుండి అతడు శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తనలతో ఆలంబమగు నవవిధ భక్తియుక్త సేవ విధానమునందు నెలకొనవలెను. అట్టి భక్తియుక్త సేవయే మానవ సమాజమునకు లభించిన అత్యుత్తమ వరప్రసాదము. భగవద్గీత యందలి 7వ అధ్యాయము లందు ఊహాకల్పిత జ్ఞానమునకు యోగమునకు కామ్యకర్మములకును అతీతమైన శుద్ధ భక్తియుక్త సేవ స్పష్టముగా వివరింపబడినది. పూర్తిగా పవిత్రులు కాని వారు భగవానుని ఇతర తత్వములైన నిరాకార, బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ వైపునకు ఆకర్షితులైనను శుద్ధ భక్తుడు మాత్రం దేవాది దేవుని ప్రత్యక్ష సేవనే స్వీకరించును. ఇతర దేవతలను పూజించుటలో నెలకొనినట్టి గొప్ప మందమతి ఎనియు అతడు శ్రీకృష్ణ భగవాన్ దివ్యానుగ్రహమును ఎన్నటికీ పొందజాలడనియు స్పష్టముగా తెలుపు శ్రీకృష్ణుని గూర్చిన పద్యం ఒకటి గలదు. ఆరంభమున కొన్ని మార్లు భక్తుడు ఉత్తమ స్థితి నుండి పతనము చెందవచ్చును. అయినను ఇతర తత్వవేత్తల కంటెను యోగుల కంటెను అతడు అధికుడుగానే భావింపబలెను. కృష్ణ చైతన్యమునందు నిరంతరము నెలకొనియుండెడి వాడు పరిపూర్ణమైన సాధు పురుషుడు. యాదృచ్ఛికముగా జరుగు అతని పతనములు క్రమముగా నశించి నిస్సందేహముగా అతడు పరిపూర్ణ స్థితి యందు శీఘ్రమే నెలకొనగలడు. దేవాది దేవుడే స్వయముగా తన శుద్ధ భక్తుల సంరక్షణ భారమును యుండెడి వాడు స్వీకరించును. కనుక అట్టివారు పతనము చెందుటకు అవకాశమే లేదు. కనుక బుద్ధిమంతుడు ప్రత్యక్షముగా కృష్ణ చైతన్య విధానమును అవలంబించి ఈ భౌతిక జగత్తునందు సుఖముగా జీవించవలెను. అట్టి భక్తుడు అంత్యమున శ్రీకృష్ణ భగవానుని పరమానుగ్రహమును పొందును. శ్రీమద్ భగవద్గీత యందలి పరమగుహ్య జ్ఞానము అను 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఇంకొక పదానికి అర్థం కూడా చూద్దాము. ఇది ఇంపార్టెంట్ శ్లోకాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక అనమాట ఇది. సో మన్మన అంటే అర్థం ఏంటి అంటే ప్రతి క్షణం నా గురించే ఆలోచించేవారు, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మీ, నా యందే వారి యొక్క చింతన కలిగిన వారు. భవ మద్భక్తో అంటే నా భక్తుడివి కమ్ము. భవ అంటే అవడం అనమాట. మద్ అంటే నా భక్తునివి కమ్ము. యాజి అంటే ఏంటంటే ఆరాధించడం అనమాట. ఎవరిని ఆరాధించాలి? మాం, భగవంతుణ్ణి ఆరాధించేవాళ్ళు. అండ్ నమస్కురు అంటే మనం నమస్కారం చేస్తాం కదా, దండవత్ చేయడం అది. సో ఆఫరింగ్ ఒబేసెన్సెస్ అంటారు. మామే వైశ్యసి యుక్త్వైవం. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు నా యందే ఆత్మానం మత్పరాయణ, నా యందు కంప్లీట్గా నువ్వు
సంలగ్నం కలిగిన వాడివై, నా యందు నిమగ్నం, నా యందు కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోయిన వాడివై నువ్వు మామే వైశ్యసి, నువ్వు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తావు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము, ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు అని చెప్తున్నారు కృష్ణ. ఓకే, మనకి మొత్తం భగవద్గీతలో చాలా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి చెప్పగలరా? బోలెడని ఉంటాయి, చాలా డిస్కస్ చేస్తాం, బోలెడని యోగాలు అనేవి డిస్కస్ చేస్తాం. ఏమేంటివి చెప్పగలరా ఎవరైనా? కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ. సో బేసిక్ గా భగవద్గీతలో ఎప్పుడైతే అర్జున సరెండర్ అవుతారో కృష్ణ సాంఖ్య యోగ చెప్తారు, ఆత్మజ్ఞానం గురించి, దాన్ని సాంఖ్య యోగ అంటారు. అండ్ ఆ తర్వాత కర్మయోగ గురించి చెప్తారు. ఆ తర్వాత మనకి భక్తి యోగా చెప్తారు. దానికన్నా ముందు మధ్యలో అష్టాంగ యోగా వస్తుంది, ధ్యాన యోగా వస్తుంది, భక్తి యోగా వస్తుంది, జ్ఞాన యోగా వస్తుంది. సో ఇన్ని డిస్కస్ చేసిన తర్వాత మనకి ఇంకా కోర్ ఎసెన్స్ ఏంటి అంటే 9th చాప్టర్ అనేది చెప్పొచ్చు అనమాట. ఓకే, 9th అనేది, అందుకని ఈ చాప్టర్ పేరేంటి చెప్పండి? పరమ గుహ్యం, అవునా కాదా? మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. యా, సో మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అనమాట. ఇంకా ఇంకా సీక్రెట్స్ అన్నిటికీ కూడా టాప్ సీక్రెట్ అనమాట 9th చాప్టర్. ఆ 9th చాప్టర్ లో మనకి ఈ శ్లోక అనేది ఇంకా అన్నిటికన్నా ది బెస్ట్ అనమాట. సో ఈ భగవద్గీతని ఏమంటారంటే, మీకు ఈ శ్లోక గుర్తుందా? సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. విన్నారా ఈ శ్లోక? ఎగ్జాక్ట్లీ, గీతా మహాత్మ్యంలో వస్తుంది. శంకరాచార్యులు వారు చెప్తారనమాట. సో భగవద్గీత యొక్క గొప్పతనం అనేది గీతా మహాత్మ్యంలో చెప్తూ ఈ శ్లోక చెప్తారు. వన్ ఆఫ్ ద శ్లోకాస్ ఇన్ గీతా మహాత్మ్యం అనమాట ఇది. సో ఏమంటున్నారు? సర్వ ఉపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సో ఉపనిషత్తుల అన్నీ కూడా ఒక ఆవుగా అనుకున్నట్లయితే, ఆవుగా అనుకున్నట్లయితే, సో ఉపనిషత్తులని వెతుకుతూ ఉన్నారంట. ఎవరు? కృష్ణ. సో ఆవుని మనం వెతికినప్పుడు ఏమొస్తాయి? పాలు. ఎస్. సో ఉపనిషత్తుల సారం అంతా కూడా భగవంతుడు కృష్ణ ఇక్కడ మనకి భగవద్గీత రూపంలో ఇస్తున్నారనమాట. ఆ పాలు ఏంటి అంటే, ఆ ఉపనిషత్తులనే ఆవు నుండి వచ్చిన పాలు, బలమైన పౌష్టికమైన పదార్థం ఏంటి అంటే మనకి ఈ భగవద్గీత. మరి ఈ జనరల్ గా ఆవు పాలు ఫస్ట్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? దూడ. కరెక్ట్. ఆవు పిల్ల ఏదైతే ఉంటుందో, దూడ, కాఫ్, అది తీసుకుంటుంది కదా. సో ఇక్కడ మరి భగవంతుడు ఈ ఉపనిషత్తులో అనే ఆ గోవు నుండి తీసుకున్న పాలు, పితకగా వచ్చిన పాలు, ఈ భగవద్గీత ఫస్ట్ ఎవరు తీసుకుంటున్నారు దూడగా? అర్జునుడు. సో అర్జునునికి ఫస్ట్ ఇస్తున్నారు. అండ్ దూడకే ఇచ్చేసి వదిలేస్తారా జనరల్ గా పాలు? తర్వాత మనం కూడా తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అందరికీ ఇస్తారు. సో అలానే ఇది కూడా అంతే అన్నమాట. భగవద్గీత కూడా భగవంతుడు ఆ పాలు పితకగా వచ్చిన ఏదైతే సారం ఉంటుందో అది భగవద్గీత అని చెప్తూ ఆ ఫస్ట్ భగవద్గీతను ఎవరికి ఇస్తున్నారు? అర్జునుడికి ఇస్తున్నారు. అర్జునుడికి ఇచ్చిన తర్వాత, అర్జునుడి తర్వాత మనందరికీ కూడా ఈ భగవద్గీతని పంచుతున్నారు అన్నమాట. ఓకే, సో ఉపనిషత్తుల సారం ఏంటి? భగవద్గీత. ఉపనిషత్తుల సారం భగవద్గీత. అయితే ఈ 7 to 12 చాప్టర్స్, 7 నుండి 12 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత యొక్క సారము 7 నుండి 12 అధ్యాయాల్లో ఉంటుంది. ఎందుకు 7 నుండి 12 అధ్యాయాలు ఏంటి చెప్పండి? భక్తి యోగం. జ్ఞానయోగం అంటే లాస్ట్ చాప్టర్స్ కదా. సో ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగ, లాస్ట్ 6 చాప్టర్స్ జ్ఞానయోగ, మధ్యలో ఉన్న 6 చాప్టర్స్ అనేది భక్తి యోగ. సో ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత, భగవద్గీత యొక్క సారం 7 నుండి 12 అధ్యాయాల్లో ఉన్న భక్తి యోగము. అండ్ దాని యొక్క సారం, ఆ భక్తి యోగానికే సారం ఏంటి అంటే 9th and 10th చాప్టర్స్ ఏవైతే ఉంటాయో, 9, 10 అధ్యాయాలు ఏదైతే ఉంటాయో భక్తి యోగానికి కూడా సారం అన్నమాట అవి. ఓకే, అండ్ ఇంకా ఈ శ్లోక ఏదైతే ఉందో 934 ఇంకా సారాలకే సారం అనమాట. ఇంకా ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద ఎసెన్సెస్ అనేది 934 శ్లోకాలో ఉందన్నమాట. సో ఈ 934 శ్లోక ఒకటి మనకి కరెక్ట్ గా అర్థమైపోయింది అనుకోండి, మనం భగవద్గీతలో ఏదైతే చెప్తున్నారో అంతా కూడా అర్థం చేసుకున్న వాళ్ళం అయిపోతుంది. ఓకే,
అంత ఇంపార్టెంట్ శ్లోక అనమాట. సో మీకు తెలుసా ఇలాంటి శ్లోకానే మనకి ఇంకొక చాప్టర్ లో వస్తుంది. ఎవరికైనా ఐడియా ఉందా? 18th చాప్టర్ 18 మాతాజీ. 18th చాప్టర్. ఏ శ్లోక ఎన్నో నెంబర్ తెలుసా మీకు? కదా శ్లోక నెంబర్ 66 మాతాజీ. 65. 65. Yes, ma'am. 66 మీరు నా ఏంటంటే అంశాలు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో పాపేభ్యో మోక్షయిష్యామి. అది 66. 1865 ఏంటి చెప్పగలరా ఎవరైనా? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం. యుక్త్వైవం ఇది మామే వైశ్యసి యుక్త్వైవమేమో 934. మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఓకే, సో సేమ్ శ్లోక ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు. ఫస్ట్ 2 లైన్లు ఒకటే ఉన్నాయి, లాస్ట్ 2 లైన్లు మాత్రం మారుతాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా నువ్వు నా దగ్గరకు వస్తావని చెప్తున్నారు. ఇంకా 18th చాప్టర్ లో కృష్ణ ఏం చెప్తారంటే, నువ్వు ఏదైతే ఫస్ట్ 2 లైన్లు చెప్తున్నానో మన్మన భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, ఈ 4 చేసావంటే నేను నీకు మాట ఇస్తున్నాను అర్జున, ఐ ప్రామిస్ యూ, డెఫినెట్ గా నా దగ్గరకు వచ్చేస్తావు. అక్కడ మాట కూడా ఇస్తున్నారనమాట కృష్ణ, ఇంకా నొక్కి చెప్పేస్తున్నారనమాట కృష్ణ. ఎందుకంటే ఇంకా 18th చాప్టర్కి వచ్చేసరికి ఇంకా అర్జున డెసిషన్ తీసుకోవాలి కదా, యుద్ధం చేయాలా లేదా అనేది డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి కృష్ణ చెప్తున్నారు, నా యందే మనస్సు పెట్టి నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా, నేను నీకు మాట ఇస్తున్నా, ఖచ్చితంగా నా ధామానికి నువ్వు వచ్చేస్తావు అని చెప్పి నొక్కి చెప్తున్నారు. సో ఇదే శ్లోకాకి మళ్ళీ రిపిటేషన్ అనేది 18th చాప్టర్ లో వస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. సో ఒక శ్లోకాన్ని భగవంతుడు 2 times రిపీట్ చేస్తున్నారంటే అది ఎంత ఇంపార్టెంట్ చెప్పండి? చాలా ఇంపార్టెంట్ అయినా కదా. అవునండి. యా, ఓకే. సో చెప్పండి. ఇది ఈ సర్వోపనిషద్ గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గోపాలనందన. దుగ్ధం గీతామృతం మహత్. ఓకే మాత, దుగ్ధం గీతామృతం మహత్. నేను ఆ శ్లోకం మీకు కావాలంటే గ్రూప్ లో పంపిస్తానులేండి. పెట్టండి మాత. యా, ఓకే, ఫైన్. సో అసలు ఏమంటున్నారు కృష్ణ, ఏం చేయమంటున్నారు ఈ శ్లోకాలు అనేది చూద్దాం. ఎందుకంటే మనందరం ఏంటి చెప్పండి, కర్మయోగులమా, జ్ఞానయోగులమా, ధ్యాన యోగులమా, అష్టాంగ యోగులమా, భక్తి యోగులమా? ఏం చేయాలి? కర్మయోగులమా? అంటే కాన్షియస్ గా వచ్చాం కాబట్టి కొద్దిగా భక్తి చేస్తున్నాం కదా మాతాజీ. అయ్యో, ఎప్పుడు ఎవరు అడిగినా కూడా మనం భక్తి యోగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పాలి. కర్మయోగి జ్ఞానయోగి అని చెప్పకూడదు. ఓకే, మనం భక్తి యోగులు. జపం చేస్తున్నారా లేదా మీరు రోజు? హరికథ వింటున్నారా లేదా? భగవంతునికి నివేదన ఆఫర్ చేస్తున్నారా లేదా? సేవ చేస్తున్నారా లేదా? మరి ఇదంతా భక్తి యోగా కిందనే కదా వస్తుంది. భౌతికంగా మాట్లాడిస్తాం. సో మనం ఎప్పుడు కూడా భక్తి యోగా కోసం ప్రయత్నం చేస్తున్నాం, కర్మయోగా కోసం కాదు. ఓకే, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ ఇవి కాదు మనం ప్రయత్నం చేస్తుంది. మన శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించింది భక్తిని పెంపొందించడానికి. కర్మని ఎలా బాజేయండి అని చెప్తున్నారా? కాదు కదా. జ్ఞానం ఎలా తెచ్చుకోండి అని చెప్తున్నారా? కాదు కదా. కానీ భక్తిలో ఏమవుతుంది అంటే కర్మ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అన్ని కలిపి ఉంటుంది భక్తిలో. అది స్పెసిఫిక్ గా నీకు కర్మయోగానే చేస్తున్నాం, జ్ఞానయోగా చేస్తున్నాం అని చెప్పకూడదు అనమాట. మనం భక్తి చేస్తున్నాం. అందుకని మనం రోజు హరినామ జపం 16 మాలలు చేయమని చెప్తున్నారంటేనే అక్కడే భక్తి యోగం ఉంటుంది. ఆ భగవంతుని కథ వింటున్నామంటేనే అక్కడే భక్తి యోగం అవుతుంది అనమాట. ఓకే, సో భగవంతునితో మనం కనెక్ట్ అవుతున్నాం. ఎలా కనెక్ట్ అవుతున్నాం? భక్తి చేస్తూ కనెక్ట్ అవుతున్నాం. నామం చెప్తున్నామంటే భక్తితో చెప్తున్నట్లా కాదా? అఫ్ కోర్స్ మనలో అంత భక్తి లేదు ఇవాళ. కానీ నామం చెప్పే కొద్దీ ఏమవుతుంది అంటే భగవంతుని పైన ఆ భక్తి అనేది మనలో పెంపొందుతుంది అనమాట. కానీ మనం ఏ దారిలో ఉన్నామంటే భక్తి యోగ దారిలోనే ఉన్నాం. ఓకే, క్లియర్ అయిందా? ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, భగవద్గీత చదువుతున్నారు అంటున్నారు కదా, మరి ఏ మార్గాన్ని మీరు అనుసరిస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, మేము భక్తి యోగానే ఫాలో అవుతున్నాము. మేము అంత నిష్ణాతుల స్థాయిలో లేనప్పటికీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎలా ముందుకెళ్ళాలి అనేది మాకు గురువులు చెప్పారు. సో ఆ మార్గాన్ని పట్టుకొని మేము ముందుకెళ్తున్నాము అని చెప్పి మీరు నిస్సంకోచంగా చెప్పాలన్నమాట. ఓకే, భక్తి మార్గమే చేయగలుగుతాం మాతాజీ. కర్మయోగం అంతా భగవంతుడికి అర్పణ చేస్తాం. ఎస్. సో భక్తి యోగా అంటే ఏంటి, భక్తి యోగి ఏం చేయాలి అనేది ఈ శ్లోకం మనకి చెప్తుంది అనమాట. సో ఏం చెప్తుంది అంటే మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. 4 స్టెప్స్ చెప్పారు, 4 విధాలు చెప్పారనమాట ఇక్కడ. ఫస్ట్ ఏంటి అంటే మన్మన, నా గురించే ఆలోచించాలి. ఎవరి గురించి ఆలోచించాలి?
కృష్ణుడి గురించి కృష్ణ శ్రీకృష్ణ సతతం భగవంతుడు సదా భగవంతుని యందే మన మనస్సు నిమగ్నమై ఉండాలి. భవ మద్భక్తో అంటే భగవంతుని యొక్క భక్తుడు అవ్వాలి మనము. మధ్యాజి అంటే భగవంతుణ్ణి ఆరాధించాలి, వర్షిప్ చేయాలి. మాం నమస్కురు భగవంతునికి ఒబేసెన్సెస్ ప్రణామాలు అర్పించాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా నన్ను చేరుతావు. నీ మనస్సులో నా గురించే స్మరణ అనేది జరుగుతూ నువ్వు నన్ను పొందుతావు, నన్ను చేరుతావు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఇక్కడ మన్మన భవ మద్భక్తో ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, అవి మనం ఫిజికల్ గా చేస్తామా మెంటల్ లెవెల్లో చేస్తామా ఆలోచించండి. మన్మన అంటే ఏంటి? భగవంతుని గురించి స్మరణ చేయడం. మద్భక్తో అంటే భగవంతుని భక్తుని కావడం. ఈ రెండు ఏంటి చెప్పండి? జనరల్ గా ఫిజికల్ గా అవ్వడమా మెంటల్ గా అవ్వడమా? మన మన అంటే సటిల్ లెవెల్లో ఎమోషనల్ గా అన్నమాట. మనస్సులో ఎప్పుడు కూడా భగవంతుని పైనే స్మరణ పెట్టుకోవడం, భగవంతుని గురించి ఆలోచన చేయడం, భగవంతుని యొక్క గొప్పతనాలు మనం స్మరించుకోవడం, అదంతా ఏంటి అంటే ఫిజికల్ గా కాదు, మనకి లోపల జరుగుతూ ఉంటుంది. అండ్ 3-4 ఏదైతే స్టెప్స్ చెప్పారో మధ్యాజీ మాం నమస్కురు. సో మధ్యాజీ అంటే ఏంటి? ఆరాధించడం. మాం నమస్కురు అంటే మనం ప్రణామాలు చేయడం. మరి ఈ రెండు ఏంటి చెప్పండి? మెంటల్ గా చేస్తున్నామా ఫిజికల్ గా చేస్తున్నామా? యాక్షన్ రూపంలో. యాక్షన్ రూపంలో. మధ్యాజీ అంటే ఏంటి అంటే మనం ఆరాధిస్తున్నాం, మనం పువ్వులతో ఆరాధిస్తాము, భగవంతునికి ధూపం పెడతాము, అగరబత్తి వెలిగిస్తాము, దీపం అర్పిస్తూ ఉంటాము. సో భగవంతునికి మంచి సుగంధ ద్రవ్యాలతో ఉన్న వాటిని మనం చల్లుతూ ఉంటాం భగవంతునికి, అవి ఆఫర్ చేస్తూ ఉంటాము. మంచిగా మనము నివేదన అనేది ఇస్తూ ఉంటాం భగవంతునికి. అండ్ భగవంతుని ముందు మనము ప్రణామం చేస్తూ ఉంటాము. సో ఇదంతా ఏంటి చెప్పండి? యాక్షన్ రూపంలో ఉందా లేదా? సో భక్తి అంటే ఏంటి అంటే ఎమోషనల్ గాను ఉండాలి, ఫిజికల్ గాను ఉండాలి. సో అందుకనే భక్తిని మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు ఏమంటారు? డివోషన్ అంటారా, డివోషనల్ సర్వీస్ అంటారా? ఏమంటారు చెప్పండి, తెలుసా మీకు? డివోషనల్ సర్వీస్. జనరల్ గా చాలా మందికి డివోషన్ అంటే ఏంటి అంటే ఓకే మనసులో ఉండేది, నా మనసులో భగవంతుని పైన ప్రేమ ఉంటుంది అంతే, మనసులో ఉండాలి కానీ దాన్ని ఎందుకు ఎగ్జిబిట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకి భక్తి అంటే కేవలం మనసులో ఉండడం కాదు, ఆ మనసులో ఉన్న భక్తి మన సర్వీస్ రూపంలో బయటికి రావాలన్నమాట. ఇప్పుడు మనకి మన పిల్లలంటే ఇష్టం అనుకోండి. సో మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రోజు నేను వెళ్ళి సో నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, ఐ లవ్ యూ నాన్న అని చెప్పి మా పాపకు చెప్తూ ఉన్నాను. కానీ తనకి టైంకి నేను ఏం వండి పెట్టడం లేదు, తనకి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేయడం లేదు, తనకి స్కూల్ స్టడీస్ లో నేను హెల్ప్ చేయడం లేదు, తనకు కావాల్సినవి ఏం తెచ్చి పెట్టడం లేదు. అప్పుడు తను ఏమంటది? నీ ప్రేమ నాకెందుకు అమ్మా అని చెప్పంటదా కదా చెప్పండి? అలాగే అంటారు. సో నువ్వు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తే నాకేంటి, నువ్వు ఎన్నిసార్లు నేను ఇష్టం అంటే నాకేంటి, నువ్వు అది పని రూపంలో పెడితేనే కదా నాకు నీకు నేనంటే ఇష్టమా లేదా అనేది నాకు తెలుస్తుంది అని చెప్పి అంటారనమాట. సో భక్తిలో కూడా అంతే అనమాట, లోపల ఫీలింగ్ అనేది ఉండాలి, దాంతోపాటు ఫిజికల్ గా కూడా మనము చేయాలన్నమాట భగవంతునికి. చాలా మంది ఏమంటారంటే నేను సతతం లోపల నాకు ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంటుందండి అని చెప్పి చెప్తూ ఉంటారు. కూర్చొని 16 మాలలు జపం చేస్తారు. ఎన్ని మాలలు జపం చేస్తారండి కూర్చొని అంటే? అబ్బాయి కూర్చొని నేనేం చేయనండి, నాకు లోపల ఎప్పుడు మాత్రం భగవన్నామమే నడుస్తూ ఉంటుంది అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? నామమాత్ర భక్తి అనమాట. సో భక్తి అన్నప్పుడు ఏంటి అంటే లోపల ఎమోషన్ ఉండాలి. మనకి గురువులు ఏదైతే మార్గాన్ని చెప్పారో దాన్ని కూర్చొని మనం చెయ్యాలి. సో మీరు కూర్చొని క్లాస్ వినండి అన్నప్పుడు వినాలి, బుక్ తీసి చదవండి అన్నప్పుడు చదవాలి. లేదండి నాకు చాలా ఇష్టం అండి కృష్ణ అంటే నేను ప్రాణం ఇచ్చేస్తానండి, నాకు చిన్నప్పటి నుంచి కృష్ణకి నాకు అవినాభావ సంబంధం ఉందండి అని గొప్పగా మాట్లాడేస్తాము. కూర్చొని జపమాల తీసుకొని ఒక్క రౌండ్ జపం చేయండి అంటే అబ్బే అవన్నీ కాదండి, నేను పొద్దున్నుండి రాత్రి దాకా చేస్తూనే ఉంటానండి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే సంథింగ్ ఇస్ ఫిషీ, వీళ్ళు ఏదో పాటలకి చెప్తున్నారు కానీ లోపల నిజంగా కృష్ణ పైన ప్రేమ లేదు. ఇందాక అనుకున్నాం కదా ఎగ్జాంపుల్లో, మన పిల్లలంటే మనకి ఇష్టం ఉందనుకోండి, ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాము అండ్ దాంతోపాటు వారికి కావాల్సినవి కూడా మనం చేస్తూ ఉంటాం. అలానే భక్తిలో కూడా రెండు చేస్తూ ఉంటాం అనమాట. ఎమోషనల్ గా మనం కనెక్ట్ అవుతూ ఉంటాము, ఫిజికల్ గా కూడా మనము భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ శ్లోకాలో రెండు చెప్పారు. మన్మన భవ మద్భక్తో అనేది గ్రాస్ లెవెల్లో, సటిల్ లెవెల్లో అంటే ఎమోషనల్ గా మన హృదయంలో ఉండేది. అండ్ మధ్యాజీ మాం నమస్కురు ఏంటి అంటే మనం చేసేది అనమాట, యాక్షన్స్ రూపంలో మనం చేసేది. సో ఇదొక్కటి చేసి ఇది చేయకపోతే సరిపోతుందా? లోపల ఫీలింగ్ ఉంది, బయట యాక్షన్ లేదు, సరిపోతుందా? దాన్ని పెట్టాలి మనం, అమలు పరచాలి. యాక్షన్ ఉంది కానీ లోపల ఫీలింగ్ లేదు అనుకోండి, అది కూడా సరిపోతుందా?
కానీ ఏమవుతుంది తెలుసా? మాతాజీ మరి అన్నీ చేస్తున్నాం గానీ లోపల మాకంత పెద్ద భావం లేదు అని చెప్పి మనకి క్వెషన్ వస్తది. యెస్ ఆర్ నో? ఇప్పుడు మనం సతతం భగవంతుని పైన స్మరణ ఉంచగలుగుతున్నామా? ఉంచలేకపోతున్నాం. సో, భగవంతుణ్ణి తలుచుకుంటే తొందరగా మనం భగవద్ధామానికి వెళ్ళిపోతామని తెలిసినప్పటికీ కూడా లోపల మనకు ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు. కానీ ఇప్పుడు మనకేం చెప్పారు? నామజపం చేయమని చెప్పారు. భగవద్గీత, భాగవతం చదవమని చెప్పారు. అండ్ శ్రవణం చేయమని చెప్పారు. ఇలా చెయ్యడం వల్ల ఏమవుతుంది అంటే మెల్లి మెల్లిగా లోపల ఎమోషన్ అనేది డెవలప్ అవుతదనమాట. ఓకే. ఎమోషన్ ఉండి యాక్షన్ చేయకపోవడం అనేది కంప్లీట్‌గా తప్పు. నాకివాళ ఎమోషన్ లేదు. కానీ మా గురువులు నాకీ పలానా సాధన చేయమని చెప్పారు. నేను ఈ సాధన చేస్తాను. ఇవాళ నాకు ఎమోషన్ లేకపోయినా లోపల భగవంతుని పైన అంత ప్రేమ, అంత భక్తి లేకపోయినా కానీ నాకు విశ్వాసం ఉంది. నా గురువులు ఏదైతే చెప్పారో అది చేయడం వల్ల నా మనస్సులో భగవంతుని పైన భావం అనేది కలుగుతుంది అనే విశ్వాసం ఉంది. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? మెల్లిమెల్లిగా మనలో ఎమోషన్ డెవలప్ అవుతుందా లేదా చెప్పండి? ఒకప్పుడు మనం ఒక సంవత్సరము, 6 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ల క్రితం మనం జపం అనేది స్టార్ట్ చేసుండొచ్చు. సో, స్టార్ట్ చేసిన వెంటనే మనకి నామంలో రుచి అనేది కలిగిందా? మనలో అంటే ఓ కృష్ణ అంటే ఇంత గొప్పవాడు, కృష్ణ మన కోసం ఇంత చేస్తున్నారు అని చెప్పి అప్పుడు మనకు అదంతా తెలిసిందా? కృష్ణ పైన ఆ భావం మనకుందా? లేదు మాతాజీ. లేదు. శ్రవణం చెయ్యగా శ్రవణం చెయ్యగా, నామజపం చెయ్యగా, సేవ చెయ్యగా ఏమైంది? మన మనస్సులో మెల్లిగా భగవంతుని పైన ప్రేమ అనేది చిగురిస్తూ ఉందన్నమాట. యెస్ ఆర్ నో? ఒకప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే భగవంతుని పైన ఆ ప్రీతి, ఆ ప్రేమ, శ్రద్ధ అనేది పెరిగిందా లేదా? పెరిగింది ఎందుకు చెప్పండి? మనం ఇవి ఆచరిస్తున్నాం కాబట్టి ఈ మార్గం ద్వారా మెల్లిగా లోపల మనకి ఎమోషన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో, ఇప్పుడు అసలు కొంత దూరం వెళ్ళాక మనకు అనిపిస్తుంది అనమాట, అసలు నా జీవితంలో భక్తి లేకపోతే నా జీవితం ఎట్లా ఉండేది? నా జీవితంలో జపం లేకపోతే, నా జీవితంలో సాంగత్యం లేకపోతే, నా జీవితంలో శ్రవణం లేకపోతే, నా జీవితంలో ఈ బుక్స్ లేకపోతే నా జీవితం ఎటెళ్ళేది అని చెప్పి మనకే క్వశ్చన్ వస్తుంది. యెస్ ఆర్ నో? 2 ఏళ్ల క్రితం మనకి తెలియదు. ఓకే. ఇట్లా మారుతుందా జీవితము? ఇట్లా నా బిహేవియర్ అనేది మారుతుందా? ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుందా అనేది మనకు ఒకప్పుడు తెలియదనమాట. కానీ ఆచరించగా ఏమవుతుంది అంటే మెల్లిగా లోపల భావం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఎలా అంటే ఏదో బలవంతంగా రుద్దినట్టుగా చేసేది కాదనమాట. ఇప్పుడు లోపల భావం అనేది లేదు నువ్వు ఖచ్చితంగా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. భగవంతుని పైనే నీ స్మరణ ఉండాలి అని చెప్పి బలవంతం చేసేది కాదు. ఇదేంటి అంటే మనం ఏదైతే సాధన మార్గం చెప్పారో అది మనం ఫాలో అవుతూ ఉండగా ఆటోమేటిక్‌గా మన లోపల కృష్ణ పైన స్మరణ అనేది పెరుగుతూ ఉంటుంది. యెస్ ఆర్ నో? బలవంతంగా రుద్దినట్టు జరుగుతుందా? మనం ఈ మార్గాన్ని ఫాలో అవ్వడం వల్ల న్యాచురల్‌గా ఆత్మకి అది ఆ స్థితి అనేది వస్తుందా చెప్పండి? న్యాచురల్‌గా ఆ స్థితి అనేది వస్తుందన్నమాట. సో, ఒకప్పుడు అసలు పైన ఒక శక్తి అనేది ఉంది. భగవంతుడు అనేవారు ఉన్నారు. ఆయన కృప వల్ల మనం ఉన్నామనేది మనకు తెలియదు. ఇవాళ మనకేమనిపిస్తుంది? మనకేం తెలుస్తుంది అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు కూడా కృష్ణకి థాంక్ యూ చెప్తున్నామన్నమాట. థాంక్ యూ కృష్ణ. నీ కృప వల్ల నేను ఇవాళ ఇది తీసుకోగలుగుతున్నాను. థాంక్ యూ కృష్ణ. మనకి చాలా ప్రమాదాలనేవి మనకి తప్పిస్తూ ఉంటారు. అప్పుడు మనం రియలైజ్ అవుతూ ఉంటామన్నమాట. థాంక్ యూ కృష్ణ. ఇన్ని ప్రమాదాల నుండి నన్ను కాపాడుతున్నావు. థాంక్ యూ కృష్ణ. నాకు తాగడానికి నీరిచ్చావు. థాంక్ యూ కృష్ణ. నేను ఉండడానికి నాకు ఈ సౌకర్యాలు ఇచ్చావు. థాంక్ యూ కృష్ణ. నేను ఏదైతే చేయగలుగుతున్నానో ఇవాళ అదంతా నీ కృప వల్లే అని చెప్పి ఇవాళ మనం రియలైజ్ అవుతున్నాము అంటే అదేంటి అంటే మెల్లిమెల్లిగా మనం సాధన చేయడం వల్ల లోపల కలిగిన భావం అన్నమాట. ఓకే. సో, ఇదేంటంటే న్యాచురల్‌గా జరుగుతూ ఉంటుంది. మనం ఏవి ఫోర్స్‌ఫుల్‌గా చేసింది కాదు. యెస్ ఆర్ నో? ఫోర్స్‌ఫుల్‌గా చేస్తున్నామా? న్యాచురల్‌గా అలా కలుగుతుందా మనకి? సో, ఇలా మనం మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెల్లిగా మనము భగవంతుని వైపు వెళ్తూ ఉంటాము. అండ్ భగవద్ధామానికి చేరగలిగే అర్హత కూడా మనకి వస్తూ ఉంటుందన్నమాట. సో, మనం మొత్తం ఇస్కాన్‌లో ఏదైతే మనం చెప్తున్నామో కృష్ణ చైతన్యం అనేది అదంతా కూడా ఈ శ్లోకాలో ఉందన్నమాట. చాలా సార్లు కృష్ణ చైతన్యంలో ఉన్నాం. నేను ఇస్కాన్‌లో ఉన్నా, నేను ఇస్కాన్ ఫాలో అవుతున్నా, నేను ఇస్కాన్‌లో ఉన్నా అని చెప్తాం. ఇస్కాన్‌లో ఉండడం అంటే కృష్ణ చైతన్యంలో ఉండడం. ఓకే. కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే అర్థం ఏంటో చెప్పండి? మన చైతన్యంలో ఎవరుండాలి చెప్పండి? కృష్ణ ఉండాలి మన చైతన్యంలో. సో, మనం ఏదో సొసైటీలో నేను కూడా ఒక మెంబరు, ఇప్పుడు జపా సెషన్‌లో నేను కూడా 57 మెంబర్స్‌లో నేను కూడా ఒక మెంబర్ అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్టా? మన చేతనలో కృష్ణుడు ఉంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్టా? మన చేతనలో చేతనలో కృష్ణుడు ఉండాలి. చేతనలో కృష్ణుడు ఎప్పుడొస్తారు అంటే మనకి ఏదైతే మార్గాన్ని చెప్పారో ఆ మార్గాన్ని మనం మనస్ఫూర్తిగా సిన్సియర్‌గా డిటర్మినేషన్‌తో ఫాలో అవుతూ ఉంటే మెల్లిగా మన చేతనలోకి కృష్ణ వచ్చేస్తారనమాట. ఓకే.
సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా భక్తి బికమ్స్ న్యాచురల్, ఇంకా న్యాచురల్ అయిపోతుంది. ఇవాళ మనకి ఏంటి అంటే కొంచెం ఫోర్స్తో చేస్తున్నాం. ఏంటి అంటే ఓకే, జపం చేయాలనున్నా చేయాలని లేకపోయినా కూడా నేను చేస్తా, ఎందుకంటే ఈ మార్గాన్ని నాకు సూచించారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అంటే చెయ్యొద్దని చెప్పినా కూడా మన వల్ల కాదు. నీకు ఇన్ని కోట్లు ఇస్తాను, నువ్వు జపాన్ని ఆపై అన్నా కూడా ఆపలేరన్నమాట. ఇవాళ ఆపగలమా చెప్పండి? నీకు 10 కోట్లు ఇస్తాను, జపాన్ ఆప అంటే మేబీ మనం ఆలోచిస్తామేమో, ఈ 10 కోట్లు ఇస్తే మొత్తం లైఫ్ లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని అనుకుంటామా లేదా? లేదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో మేబీ ఇలా కాకపోయినా కూడా మనసు చెయ్యొద్దు అని ఎంత పీకుతున్నా కూడా జపం చెయ్యాలి అనే ఫిక్స్ అనేది మనకు వచ్చేసింది. ఎస్ ఆర్ నో? అది పైకి కిందకి వేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి పైకి తీసుకెళ్తుంది, ఒక్కోసారి అక్కడి నుండి లాక్కొచ్చి కిందకి తీసుకొస్తుంది. అయినప్పటికీ కూడా నేను దాంతో కాకుండా నేను జపం చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయి చేస్తుంటాం, చూసారా? సో ఇదేంటి అంటే మెల్లిమెల్లిగా మనకి ఆ చేతనలో భగవంతుణ్ణి తీసుకొచ్చే మార్గం ఇదే అనమాట. ఇనీషియల్గా ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. సత్వగుణంలో పనులు అనేవి ఎప్పుడూ కష్టంగానే ఉంటాయి స్టార్టింగ్లో. సో మార్నింగ్ లేవడం అనేది ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి లేచిన తర్వాత మన పనులు చకచక అయినప్పుడు తర్వాత అమృతం కనిపిస్తుందా లేదా అందులో? భక్తి కూడా భక్తి ఇంకా శుద్ధ సత్వం అనమాట. అంటే ఇంకా ఎటువంటి రజోగుణం తమోగుణం మిక్స్ అనేది ఉండదన్నమాట. అటువంటి భక్తి చేస్తున్నప్పుడు ఇనీషియల్ గా మనకి స్ట్రగుల్ కనిపిస్తూనే ఉంటుంది. స్ట్రగుల్ అనేది ఎందుకు అంటే మనం ఎన్నో జన్మలు భగవంతునికి విముఖం అయిపోయి మన పనులు చేస్తాం కాబట్టి ఇవాళ భగవంతుని వైపు తిరిగి చేయడం అనేది కొత్తగా ఉండి మనకి అలవాటు లేక కష్టంగా అనిపిస్తుంది. కానీ పోను 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 ఏమవుతుంది అంటే మన యొక్క స్వభావమే భక్తి చేయడం. అరే భక్తి లేకపోతే నా జీవితం ఎట్లా ఉండేది, అసలు ఎలా బ్రతుకుతున్నారు భక్తి లేకుండా అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. ఇప్పటికీ మీకు ఛాయగా అనిపిస్తుందా లేదా? మిగిలిన వాళ్ళని ఎవరినైనా చూసినప్పుడు భక్తి లేకపోతే మీ జీవితం ఎంత దారుణం అయిపోతుంది, ఎలా ఉంటున్నారు భగవన్ నామం లేకుండా భక్తి లేకుండా అని చెప్పి అనిపిస్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ. సో ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఈ మార్గాన్ని తీసుకోవడం వల్ల మన చేతనలో భగవంతుడు వచ్చేస్తారనమాట. మన చేతనలో భగవంతుడు లేడు కాబట్టే మన జీవితంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ. ఎప్పుడైతే మన చేతనలో భగవంతుడు వస్తారో ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పడిపోతుంది. అందుకనే భగవద్గీతను ఏమంటారు? సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ అంటారు, అవునా కదా? అన్ని ప్రశ్నలకి సమాధానం భగవద్గీతలో ఉంటుంది, అన్ని సమస్యలకి పరిష్కారం భగవద్గీతలో ఉంటుంది అంటారు. ఎందుకంటారు అంటే మన ఐడెంటిటీ తెలుస్తుంది, మనం ఏం చేయాలో తెలుస్తుంది, అలా చేయడం వల్ల మనం ఎలా ఇక్కడి నుండి బయటపడిపోతాం అనేది తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా అన్ని ప్రశ్నలకి అన్ని సమస్యలకి పరిష్కారం అనేది భగవద్గీతలో ఉంది అని చెప్పి మనం ఇలా చెప్తాం అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే మన్మన భవమద్భక్తో. మన్మన అంటే ఏంటి? ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, నా గురించి ఆలోచించు అని కృష్ణ చెప్తున్నారు. భవమద్భక్తో అంటే ఏంటి? నా భక్తుడివి కమ్ము అని చెప్తున్నారు. నా గురించి ఆలోచించు, నా భక్తుడివి కమ్ము అనడంలో రెండిట్లో వ్యత్యాసం ఏంటి చెప్పండి? రెండు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నా గురించి ఆలోచించు అంటే భక్తుడు అయిపోయినట్లే కదా. మరి భవమద్భక్తో అని ఎందుకు చెప్తున్నారు? ఎవరైనా గెస్ట్ చేయగలరా? హరే కృష్ణ మాతాజీ, మనం ఇస్కాన్ లో ఉండడం అంటేనే కృష్ణ కాన్షియస్ లో ఉండడం. సో నేను భక్తిలోనే ఉంటున్నాను కాదు, ఆ భక్తి కృష్ణ తత్వంలో చేస్తున్నాను అనుకోవడం ద్వారా 2 రకాలు చెప్తున్నాను. ఓకే. కేవలం కృష్ణ భక్తుడిగా అంటే నా భక్తుడిగా కమ్మనే చెప్తున్నారు మాతాజీ. అంటే అన్యదేవత ఆరాధన చేస్తే మనకి ఏం జరుగుతుందో చెప్పారు కదా, అది శాశ్వతం కాదు అని, తాత్కాలిక ఫలితాలు వస్తాయి. ఇది అయితే కృష్ణ భక్తుడిగా అయితే మనకి జన్మ మరణ చక్రాల నుంచి బయటపడతాము. హరే కృష్ణ. అదే మాతాజీ, సర్వకాలంలో కృష్ణుడే మాతాజీ. ప్రకృతిలో జరుగుతున్న వాటికి అన్నిటికీ కూడా సర్వం శ్రీకృష్ణుడే మాతాజీ. అందుకు కూడా అవుతుంది మాతాజీ. ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఎందుకు అట్లా 2 మాటలుగా చెప్పారు కృష్ణ. మన్మన అంటే నా గురించి ఆలోచించని చెప్తున్నారు, నా భక్తుడివి కమ్ము అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అంటే, మీకు తెలుసా కొంతమంది భగవంతుని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, సతతం ఆలోచించే వాళ్ళు ఉంటారు, కానీ భక్తిలో ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా మీరు? ఇందాక పర్పోట్లో చదివాం మనం. భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కానీ భక్తి మాత్రం చేయరు, భక్తుడు మాత్రం కాదు. అట్లా ఎగ్జాంపుల్ చెప్పగలరా? రావణాసురుడు మాతాజీ. ఓకే. ఇంకా కంస. ఎప్పుడైతే ఆకాశవాణి వినిపించిందో ఏమైంది చెప్పండి?
ఎప్పుడు కూడా ఎప్పుడు వస్తాడో కృష్ణ, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడు, కృష్ణ వచ్చేసే టైం అవుతుందా, కృష్ణ వస్తే ఎట్లా నన్ను చంపుతాడు, నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కృష్ణ ఎప్పుడు వస్తున్నాడు అని చెప్పి సతతం కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఆయన భక్తిలో ఆలోచిస్తున్నారా, ఇంకెలా ఆలోచిస్తున్నారు చెప్పండి? భక్తితో ఆలోచిస్తున్నారా? శత్రువు రూపంలో భయంగా ఆలోచిస్తున్నారు మాతాజీ. మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ద్వేషంతో మాతాజీ. ఒక శత్రువుగా, ఒక కోపంతో, ఒక భయంతో ఆలోచిస్తూ ఉన్నారనమాట బేసిక్ గా. సో ఆలోచన చేయొచ్చు భగవంతుని వైపు, కానీ అన్ని విధాల భక్తితోనే ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్పడానికి లేదనమాట. మనం భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు భక్తి మార్గంలో ఆలోచన చేస్తాం. కానీ చాలా మంది, ఇప్పుడు శిశుపాలుడు ఉన్నారు, శిశుపాలుడు ఎలా ఆలోచన చేస్తున్నారు భగవంతుని పైన? భక్తితో ఆలోచన చేస్తుంటారా? శత్రుత్వంతో. ఎప్పుడు అసూయ అనమాట. ఎప్పుడు కృష్ణుడికే ఎందుకు పూజలు అందించాలి, ఎప్పుడు కృష్ణుడికి ఎందుకు మర్యాద ఇవ్వాలి, ఎందుకు అందరూ కృష్ణుని ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పి అసూయతో కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో కృష్ణ ఏం చెప్తున్నారు? ఆ మార్గాన్ని తీసుకోవద్దు. బేసిక్ గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతునికి మనకి కనెక్షన్ అనేది 12 రకాలుగా ఉంటుంది అనమాట. 12 రసాస్ ఉంటాయి అంటారు. ఓకే, 5 రసాలు ప్రైమరీగా ముఖ్యంగా ఉండే 5 రసాలు తెలుసా ఎవరికైనా? తెలుసు మాతాజీ. సాఖ్యరసం, దాస్యరసం, ఫస్ట్ ఏంటి? వాత్సల్యరసం, మాధుర్యరసం, శాంతరసం, శాంత, దాస్య, సఖ్య, మాధుర్య, వాత్సల్య. వాత్సల్యరస, మాధుర్య రస. కరెక్ట్. ఇప్పుడు కూడా స్టేజెస్ అనేవి ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ శాంతరస, నెక్స్ట్ దాస్యరస, నెక్స్ట్ సాఖ్యరస, నెక్స్ట్ వాత్సల్యరస, నెక్స్ట్ టాప్ మోస్ట్ మాధుర్యరస. ఓకే, సో ఈ 5 రసాల్లో ఏ విధంగా భగవంతునితో మనం కనెక్ట్ అయ్యి మనం భగవంతుని స్మరణ పెట్టుకున్నా పర్వాలేదు, మనం ఉద్ధరింపబడిపోతాం. కానీ ఇంకొక 7 రసాస్ ఉన్నాయి. మొత్తం మనకి 12 ఉంటాయి. ఈ 5 ప్రైమరీ రసాస్ అయితే, మిగిలిన 7 అంటే భగవంతునికి విరుద్ధంగా భగవంతునితో కనెక్ట్ అవుతారనమాట. అవి ఏంటి అంటే ఆ రసాస్, హాస్యరస అంటే భగవంతుని ఎప్పుడు కూడా ఒక హాస్యాస్పదమైన వ్యక్తిగా కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో హాస్యరస, అద్భుత, ఓ భగవంతుడు ఇంకా అంత అద్భుతమైన వాడా అని చెప్పి ఆ అద్భుతమైన రసంతో కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి వీర్యరసం, చివల్రీ, మన హిరణ్యకశిపు ఈ కేటగిరీలో వస్తారు. అండ్ కరుణ, కారుణ్య రసంతో కనెక్ట్ అవుతారు. ఇంకొందరు రౌద్ర, యాంగర్, కోపంతో. ఇంకొందరు భయానక, అండ్ ఇంకొందరు బీభత్స. సో ఈ 7 ఏంటి అంటే ఇండైరెక్ట్ వేస్ అన్నమాట. ఇందాక మనం చర్చించుకున్న 5 ఏంటి అంటే డైరెక్ట్ వేస్. మనం ఏ మార్గంలో ఉండాలి చెప్పండి? డైరెక్టా, ఇండైరెక్టా? డైరెక్ట్ మార్గంలో మాతాజీ. డైరెక్ట్. సో కంస, రావణ, హిరణ్యకశ్యపు, శిశుపాల వీళ్ళందరూ కూడా భగవంతుని గురించి ఆలోచించేవారే, కానీ వీళ్ళందరూ ఏ మార్గంలో ఉన్నారు? ఈ ఇండైరెక్ట్ పద్ధతిలో ఉన్నారనమాట. ఇండైరెక్ట్ పద్ధతిలో ఉండమని కృష్ణ చెప్పట్ల. ఏమంటున్నారు? మన్మన భవమద్భక్తో, నువ్వు నీ మనస్సు మొత్తం నా యందే నిమగ్నం చేయి. ఎట్లా నిమగ్నం చేయాలి? నా భక్తుడివయ్యి భక్తి ద్వారా నీ మనస్సుని నా యందు నిమగ్నం చేయి. ఇట్లా ఆపోజిట్ గా, అగేన్స్ట్ గా వెళ్ళి నిమగ్నం చేయొద్దు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు అర్థమైందా ఎందుకు 2 చెప్పారు? మన్మన భవమద్భక్తో అనేది. డైరెక్ట్ పద్ధతిలోని భక్తి చేసేవాళ్ళు, ఇండైరెక్ట్ గా చేసేవాళ్ళు ఉన్నారనేసి అలాగ అన్నారు. కరెక్ట్. సో తెలుసా మీకు, ఇప్పుడు పూతన గాని, అఘాసుర, బకాసుర, శకటాసుర ఇలా బోలెడంత మంది డీమన్స్ ని భగవంతుడు సంహరించారు కదా. ఇప్పుడు పూతన విషయం తీసుకున్నప్పుడు, పూతన కూడా ఏం చేసింది? ఒక తల్లిలాగా వెళ్ళి పాలిచ్చింది. కానీ ఏం చేసింది? తను విషం అనేది రాసుకొని వెళ్ళి పాలిచ్చింది అనమాట. కానీ భగవంతుడు ఏం చేశారు అంటే, విషాన్ని పక్కన పెట్టి, నువ్వు నాకు తల్లి స్థానంలో వచ్చి పాలిచ్చావు కాబట్టి నీకు కూడా నేను ముక్తినిస్తాను అంటారనమాట భగవంతుడు. సో ఆ ముక్తి ఏంటి అంటే, భగవంతుని యొక్క నిరాకార బ్రహ్మజ్యోతిలో వాళ్ళు ఐక్యమవుతారనమాట. ఓకేనా? సో భగవంతునితో ఏ విధంగా కనెక్ట్ అయినా బెనిఫిట్ అయితే ఉంటుంది, కానీ మనం ఇటువంటి బెనిఫిట్ కన్నా కూడా నేను భగవంతునికి సేవ చేయాలి, భగవంతునికి ప్రీతికరంగా ఉండేలాగా నేను చెయ్యాలి అని అనుకొని చేసేది ఏంటి అంటే భక్తి అన్నమాట. భగవంతునికి అగేన్స్ట్ గా వెళ్ళి భగవంతునితో పోరాడినా కూడా వారికి భగవంతుడు ఉద్ధరిస్తున్నారు. కానీ అదేంటి అంటే నిరాకార బ్రహ్మజ్యోతి వరకు మాత్రమే తీసుకెళ్తున్నారు. వారికి నిరాకార బ్రహ్మజ్యోతిలో సేవ ఉంటుందా భగవంతునికి? వారికి ఉండదు. సో భక్తి చేస్తున్నప్పుడు మనకి ఏమైతుంది? భగవంతుడు భక్తి చేసినప్పుడు మనల్ని కూడా ఉద్ధరిస్తారు. కానీ అలా ఉద్ధరింపబడినప్పుడు మనకి ఏం దొరుకుతుంది చెప్పండి? భగవత్ సేవ దొరుకుతుందా లేదా? ఎగ్జాక్ట్లీ.
ఎగ్జాక్ట్లీ. సో అగేన్స్ట్ గా వెళ్ళిన వారు కూడా ఉద్ధరింపబడుతున్నారు, ఎందుకంటే వారు భగవంతుని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి, కృష్ణుని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి వారు ఉద్ధరింపబడుతున్నారు. కానీ మనం ఏం తెలుసుకోవాలి అంటే భక్తి ద్వారా భగవంతుని ప్రీతి పరుస్తూ మనం భగవంతునికి దగ్గర అయ్యాము, సదా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం టాప్ మోస్ట్ స్టేజ్ లో ఉన్నట్లు అనమాట. అలా చేయడం వల్ల ఖచ్చితంగా యూ విల్ కమ్ బ్యాక్ టు మీ అని చెప్పారు చూసారా, అది మనకి వర్తిస్తుంది. ఓకే. అండ్ ఈ నెక్స్ట్ 3-4 ఏం చెప్పారు చెప్పండి మనకి. సారీ, బిఫోర్ దట్ ఇంకోటి ఏంటి అంటే మన్మన అన్నప్పుడు భగవంతుని గురించే సదా ఆలోచించాలి అని చెప్తున్నాం కదా, మన స్మరణ ఎప్పుడు కూడా భగవంతుని వైపే ఉండాలి అని అంటున్నాం కదా. మరి భగవంతుని పైన మన స్మరణ నిలవాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఎట్లా ఈజీగా స్మరణ వచ్చేస్తుందా? నవవిధ భక్తి చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి మెల్లిమెల్లిగా భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల గురించి తెలుస్తుంది. ఓకే, భగవంతుని యొక్క నామం యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుని యొక్క రూపం ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉంది, భగవంతుని యొక్క లీలలు ఎంత చక్కగా ఆయన లీల చేస్తున్నారు, తన భక్తుల కోసం ఎంత గొప్ప లీలలు చేస్తున్నారు, నామరూప గుణ భగవంతుని యొక్క గుణాలు ఎంత గొప్ప గుణాలు కలిగిన వాడు భగవంతుడు అనేది తెలిసినప్పుడు వీటి పైన స్మరణ పెట్టుకోవడం అనేది పాసిబుల్ అవుతుందా కాదా చెప్పండి? ఇప్పుడు మనం వంట చేస్తూ ఉన్నాము, ఓకే నేను ఇది భగవంతుని కోసం చేస్తున్నాను, అయినా భగవంతుడు ఎంత ప్రియమైన వాడంటే ఆయనే మనకి ఇన్ని సరుకులు ఇచ్చాడు, ఆయనే మన ఒంట్లో శక్తినిచ్చాడు, ఆయనే మనకి ఈ వంట ఎలా చేయాలో బుద్ధినిచ్చాడు, ఆయనే మనకి కావాల్సిన గ్యాస్ ఆ నిప్పు అనేది ఇచ్చారు, ఆయనే మనకి ఇవి కొనుక్కోవడానికి కావాల్సిన వనరులన్నీ ఇచ్చారు. ఇన్ని ఇచ్చి భగవంతుడు నేను ఏదైతే చేస్తున్నానో ఇది అంత గొప్పగా ఉన్నా లేకపోయినా కూడా భగవంతుడే స్వీకరిస్తున్నాడు, ఎంత దయాలు భగవంతుడు, అటువంటి భగవంతుని కోసం నేను ఏమిచ్చి ఏం చేయగలను అని చెప్పి మనం ఆలోచిస్తూ చేసామనుకోండి, అక్కడ మన స్మరణ భగవంతుని పైన ఉందా లేదా చెప్పండి? ఉంటుంది. సో అక్కడ ఏం చేస్తున్నాం, భగవంతుని యొక్క గుణం గురించి మనము ఆలోచిస్తున్నాం, అవునా కదా? భగవంతుడు ఎంత దయామయుడు, కాకపోతే ఇన్ని నాకు ఇచ్చి భగవంతుడు నేను చేతగా అనకుండా చేసిన ఈ వంటని కూడా భగవంతుడు ప్రియంగా స్వీకరించి దాంతోపాటు ఆయన కృపని జోడించి ఆ ప్రసాదాన్ని నాకు ఇస్తున్నాడే భగవంతుడు, ఎంత గొప్ప కరుణ కలిగిన వాడు భగవంతుడు అని చెప్పి మనం అక్కడ ఏం చేస్తున్నాం, భగవంతుని యొక్క గుణాల్ని చింతన చేస్తున్నాం. ఎస్. సో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే భగవంతుడు ఎంత గొప్పవాడు, కాకపోతే తన భక్తుణ్ణి ప్రహ్లాద్ మహారాజ్ని కేవలం ఒక్క భక్తుణ్ణి కాపాడుకోవడానికి నరసింహస్వామి లాగా వచ్చారా ఆయన. ఇటుపక్క చూస్తే భగవంతుడు కృష్ణ ఇంత లేతగా చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న కాళ్ళతో ఉన్న భగవంతుడు ఉగ్ర రూపం దాల్చి ఇంతింత గోర్లతో ఇంతింత కళ్ళతో ఇంత క్రౌర్యంతో వచ్చి హిరణ్యకశ్యపు పైన పడి హిరణ్యకశ్యపు పొట్టను చీల్చి తన భక్తుణ్ణి కాపాడుకున్నారే, ఎంత లీల చేస్తున్నారు భగవంతుడు, తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి ఎంత లీల చేస్తారు అని చెప్పి ఈ విధంగా స్మరణ చేశామనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, భగవంతుని లీల స్మరణ చేస్తున్నామా లేదా చెప్పండి? ఎస్. సో భగవన్ నామాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం సో గోవింద, దామోదర, అచ్యుత, కేశవ అని చెప్పి మనం భగవన్ నామాలు చెప్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లీల. అచ్యుత అనడానికి ఒక రీజన్ ఉంటుంది, గోవింద అనడానికి ఒక రీజన్ ఉంటుంది, రిషికేశ అనడానికి ఒక రీజన్ ఉంటుంది, దామోదర అనడానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లీలని జోడించి భగవంతుడు ఇన్ని నామాలు స్వీకరించారే. కేవలం అజామిల భగవంతుణ్ణి పిలవకపోయినా కూడా తన కొడుకుని నారాయణ అని పిలవడం వల్ల ఆయనకు అంత పెద్ద ప్రమాదం తప్పించాడంటే భగవంతుని నామాలు ఎంత గొప్పవి అని చెప్పి మనం నామాల పైన కూడా మనం స్మరణ చేయొచ్చా లేదా చెప్పండి? ఎగ్జాక్ట్లీ. మనం వినే కొద్దీ మనకి ఇట్లా రావాలన్నమాట. అసలు భగవంతుని గురించి ఆలోచించడం కాకుండా నాకు ఇంకేం పని ఉండాలి చెప్పండి? మనం ఎంత మాయలో బ్రతికేస్తున్నామంటే ఎంతసేపు ఇంద్రియ ప్రీతి కావాలి, ఇంద్రియ ప్రీతి కావాలి, ఇంద్రియ ప్రీతి కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ ఏదైతే భవరోగంలో ఉన్నామో ఆ ఇంద్రియ ప్రీతి చేసే కొద్దీ ఆ భవరోగం పెరుగుతూ ఉంటుంది. రోగాన్ని పెరిగే పనిలో మనం చాలా బిజీగా ఉన్నాము, రోగాన్ని నయం చేసే పనిలో మాత్రం మనకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. అది మన దౌర్భాగ్యం. సో మనకి ఏం అర్హత ఉంది చెప్పండి? ఇవాళ భక్తి గురించి తెలుసుకుంటున్నాం, భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం, భగవంతుని లీలలు తెలుసుకుంటున్నాం, భగవంతుని నామం గొప్పతనం తెలుసుకుంటున్నాం. మనకి ఏం అర్హత ఉంది? ఎటువంటి అర్హత మనకి లేదు. కేవలం భక్తుల కృప వల్ల, భగవంతుని కృప వల్ల తెలుసుకుంటున్నాం ఇవాళ. సో అట్లాంటిది మనం దాన్ని నిలుపుకోలేదు. ఏంటి మాతాజీ?
ఎగ్జాక్ట్లీ, గురువుల కృప వల్ల భగవంతుని భక్తులు అంటే గురువులు కూడా వచ్చేస్తారు అనమాట. ఆ గురువుల కృప వల్ల మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. కానీ నాకేం అర్హత ఉంది తెలుసా? ఎన్నో సంవత్సరాలు యోగ పద్ధతిని చేసి, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో లక్షల జన్మలు కూడా జ్ఞాన పద్ధతిని ఆచరించిన వారికి కూడా తెలియదు అనమాట భగవంతుడు అంటే కృష్ణ, దేవాది దేవుడు అంటే కృష్ణ అని. ఆ విషయం తెలుసుకోవడానికి ఎన్నో లైఫ్ టైమ్స్ పడతాయంట చాలా మందికి. మనకి ఇంత సింపుల్ గా తెలిసిందా లేదా చెప్పండి? భగవంతుడు దేవాది దేవుడు అంటే కృష్ణ అని ఇంత సింపుల్ గా తెలిసింది అంటే ఎంత కృప మన పైన ఉంటే ఆ విషయం మనకి తెలుస్తుంది చెప్పండి. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. భగవంతుని లీలలు ఇంత చక్కగా అర్థం చేసుకో. భగవంతుడు చూడండి, నిన్న నేను హిస్ గ్రేస్ గౌరంగ్ దర్శన్ ప్రభుజీ క్లాస్ అనేది ఇది విని మీకు చెప్తున్నాను. ఈ క్లాస్ దాంట్లో చెప్తున్నారనమాట భగవంతుడు ఎంతమందిని సంహరించారు చెప్పండి. భగవంతుడు కంసుని సంహరించారు, ఆగాసుర, బకాసుర, శకటాసుర, పూతన, త్రినావర్త అండ్ వ్యోమాసుర, పోలనంత మంది అసురుల్ని సంహరించారు భగవంతుడు. అండ్ దాంతో పాటు మనకి ఈ కువలయ పీడ, కంసుడు, ముష్టి, చానూర వీళ్ళందరినీ కూడా సంహరించారు భగవంతుడు. సో భగవంతుడు ఇంతమందిని సంహరించిన భగవంతుడు కురుక్షేత్ర యుద్ధం వచ్చేసరికి భగవంతుడు సంహరించారా? అర్జునుడితో వారిని చంపేలా చేశారా? ఎలా చేశారు? అంతంత పెద్ద పెద్ద అసురుల్ని అవలీలగా చంపేసిన భగవంతుడి ముందు దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, శకుని, శల్య వీళ్ళందరూ పెద్ద మ్యాటరా చెప్పండి? అసలు ఇన్సిగ్నిఫికెంట్. భగవంతుడు తలుచుకుంటే అసలు ఇట్లా చంపేసాయచ్చు భగవంతుడు. కానీ ఏం చేశారు చూడండి, భగవంతుడు తన భక్తునికి క్రెడిట్ కావాలి, తన భక్తుడు గ్లోరిఫై అవ్వాలి, అర్జునుడికి పేరు రావాలి అని చెప్పి భగవంతుడు ఏం చేశారు? రథ సారథ్యం వహించి ఇలా చంపు, అలా చంపు, అలా చేయి, ఇలా చేయి అని చెప్పి గైడ్ చేసి తన భక్తునితో చంపించారనమాట. తన భక్తుని మాధ్యమంగా పెట్టి ఎవరైతే భగవంతుని వైపు రావాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా భగవద్గీత తెలియాలి అని అర్జునుడి మాధ్యమంగా. అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ అసలు లేనే లేదు. అర్జునుడు భగవంతుడి పక్కనే ఉన్నారు. అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా చెప్పండి? అర్జునుడిని కన్ఫ్యూజన్ లో పెట్టింది ఎవరు? భగవంతుడు. కావాలనే అర్జునుడిని కన్ఫ్యూజన్ లో పెట్టి అర్జునుడి ద్వారా మనందరికీ భగవద్గీత ఇచ్చారనమాట. సో భగవంతుడు ఎప్పుడు సదా రెడీగా ఉంటారనమాట. మిమ్మల్ని నేను తీసుకెళ్లిపోతాను, మీరు రాంగ్ ప్లేస్ లో ఉన్నారు, మీరు చెయ్యకూడని పనులు చేస్తున్నారు, ఉండకూడని ప్లేస్ లో మీరు ఉన్నారు, ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇబ్బందులు పడుతున్నారు, మీరు నా ధామానికి వచ్చేయాలి అని భగవంతుడు చాలా కోటి విధాల ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే నాకు నువ్వు వద్దు భగవంతుడా అని చెప్పి మనం విస్మరించేస్తున్నాం అనమాట. కానీ ఎప్పుడైతే మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించి, ఆదో శ్రద్ధ చూపించి గురువులు చెప్పింది మనం సిన్సియర్ గా విని ఆచరించడం ప్రయత్నం చేస్తూ ఉంటామో బోలెడంత మనకి భగవంతుని స్మరణలో పెట్టుకోవడానికి బోలెడంత మ్యాటర్ ఉందన్నమాట. అందుకనే భగవంతుడు ఇన్ని లీలలు చేసేది ఎందుకు చెప్పండి? ఇన్ని లీలలు ఎందుకు చేస్తున్నారు భగవంతుడు? సో దట్ ఆ లీలల ద్వారా మనం ఆ లీలల్ని స్మరణ చేస్తూ, భగవంతుని గొప్పతనాన్ని మనం స్మరణ చేస్తూ మనం భగవద్ధామానికి వెళ్ళిపోవడానికే భగవంతుడు ఈ లీలలు చేస్తున్నారు. ఆయనకి ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఏం లేదు. ఇట్లాంటి అసురుల్ని సంహరించడానికి భగవన్ నామం సరిపోతుందా లేదా చెప్పండి? సరిపోతుంది, నామం సరిపోతుంది. ధర్మంగా ఉన్న వారిని ఉద్ధరింపడానికి భగవద్ భక్తులు సరిపోతారా లేదా చెప్పండి? భగవంతుడే స్వయంగా వచ్చి ఎందుకు ఇన్ని లీలలు చేస్తున్నారంటే మనము భగవంతుని స్మరణ అనేది చేసుకోవడానికి మనకి ఇంత కంటెంట్ అనేది మనకి ఇస్తున్నారనమాట భగవంతుడు. ఎస్ ఆర్ నో? సో శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనకి వాళ్ళు ఇదంతా కూడా లిఖిత రూపంలో దొరికింది. ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా స్మరణ చేయాలి, ఎలా నా మనస్సంతా కూడా భగవంతుని పైన పెట్టాలి అనేది మన గురువుల కృప వల్ల మనకి ఇది తెలిసిందనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది అనమాట. ఇమీడియట్ గా ఈ ప్రాబ్లమ్స్ నుండి మనం బయటకు వచ్చేస్తాము అండ్ మెల్లిమెల్లిగా మనము తిరిగి భగవద్ధామానికి కూడా వెళ్ళగలిగే అర్హత అనేది మనకి వస్తుందన్నమాట. సో ఒక్కొక్క నామం గురించి, రూపం గురించి, లీల గురించి, భగవంతుని యొక్క గొప్పతనం గురించి ఆలోచించాలి అని మనకి కోరిక కలగాలే గాని బోలెడంత స్మరణ అనేది మనం భగవంతుని గురించి చేయొచ్చు అనమాట. సో అలా చేయడం వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా ఒక రక్షణ అనేది దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, మనం క్లాస్ లో ఉన్నాము, మన జీవితంలో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా భగవంతుని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు అది మన పైన ప్రభావం చూపిస్తుందా?
చూపించదు. సో భగవంతుని కథ ఏం చేస్తుందంటే ఆ రక్షణ కవచం అనేది మనకి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కవచం వల్ల ఏమవుతుంది అంటే జీవితంలో ఎంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు అవి మన పైన ప్రభావం అనేది చూపించవు. సో భక్తి అంత స్వీట్ అనమాట. చేస్తున్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులు మన పైన ప్రభావం చూపించవు. చేయగా 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 ఈ పరిస్థితులన్నిటి నుండి కూడా మెల్లగా మనం బయటకు వచ్చే శక్తి అనేది భక్తికి ఉందన్నమాట. ఈ భక్తి దొరకడం అనేది చాలా 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 అదృష్టం. సో మనందరికీ అది దొరకడం అనేది మనకి ఏదో గొప్ప ఏదో సాధించామని మనకు దొరకడం లేదు, కేవలం కృప వల్లనే మనకి దొరికింది అనమాట. ఈ కృపని నిలబెట్టుకోవడం అనేది మన చేతుల్లో ఉంది ఇప్పుడు. ఎస్ ఆర్ నో? కృప అనేది ఇంకా మన పైన కురవాలి అంటే మనలో సిన్సియారిటీ అనేది ఉండాలా లేదా చెప్పండి. మనం ఎప్పుడైతే సిన్సియర్ గా ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ కృపకి ఇంకా పాత్రులు అవుతూ ఉంటాము. మెల్లిమెల్లిగా మనలో ఆ స్మరణ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ స్మరణ పెరుగుతూ భక్తి అనేది సిన్సియర్ గా చేస్తూ భగవంతుని పైన మన మనస్సు అనేది కేంద్రీకరిస్తూ ఈ భగవద్ ధామానికి మనం వెళ్ళిపోవచ్చు. ఈ ధామం నుండి మనము తిరిగి మన ప్లేస్, మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మార్గం. భగవద్గీత సారమంతా ఇదే అన్నమాట. సో ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ. భగవంతుని ఎప్పుడు కూడా మన స్మరణలో పెట్టుకోవాలి. ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అంటారు. ఎప్పుడు కూడా భగవంతుని గురించి ఆలోచించండి, ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మర్చిపోకండి అని అంటారు అనమాట. అంటే మనం చేసే ప్రతి పని కూడా భగవంతుణ్ణి ఆలోచింపచేసేదిగా ఉండాలి. మనం వంట చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడా ఇది నీ ప్రీత్యార్థం నేను చేస్తున్నాను అని చెప్పి భగవంతుని స్మరణ అనేది పెట్టుకొని చేస్తూ ఉండాలి. ఓకేనా? క్లియర్ అయిందా? చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. నా మాట నా గ్రూప్ అంటే దాన్ని డీప్ గా వివరించి చెప్పేసరికి ఇంకా బాగా మైండ్ బాగా టచ్ అయింది మాతాజీ. చాలా చాలా హరి బోల్ మాతాజీ. yes. హరే కృష్ణ. క్వశ్చన్స్? హరే కృష్ణ మాతాజీ. 7 చెప్పారు కదా మాతాజీ. అంటే 5 రసాలు, 12 రసాలకి 5 రసాలు, 7 రసాలు పంపిమంటారు అవి కూడా గ్రూప్ లో? పంపిస్తాను. ఓకే మాతాజీ. అలా కాసేపు కృష్ణ పక్కకి తీసుకెళ్ళిపోతారు మాతాజీ. క్లాస్ లో మాత్రం ఎన్ని ఉన్నా మాకు తెలియదు కానీ మాతాజీ గంట విరిస్తే కృష్ణ దగ్గరే ఉన్నట్టు ఉంటది మాతాజీ. చాలా బాగుంది క్లాస్. మీకు ఆ భావం కలిగితే అది చాలా సంతోషం మాతాజీ. గురు కృప వల్లనే అది జరుగుతుంది. మనం వినేది కూడా అందుకే మాతాజీ. మనం కృష్ణ దగ్గరికి వెళ్ళాలి. వినే కొద్దీ కృష్ణ పైన స్మరణ పెరుగుతూ ఉండాలి. కృష్ణకి దగ్గరగా వెళ్తూ ఉండాలన్నమాట మనం. నిన్న నేను సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ బుక్ చదువుతూ ఉంటే దాంట్లో ఉందన్నమాట. ఏంటంటే మనము ఆత్మ అనేది ఎట్లా మారుతూ ఉంటుందంటే, ఒకప్పుడు ఆత్మ ఒక ఆక్వాటిక్స్ అంటే నీటిలో ఉండే జీవులలో ఆత్మ వెళ్తుంది. దాని తర్వాత మెల్లగా చెట్లలో మొక్కల్లోకి వెళ్తుంది ఆత్మ. దాని తర్వాత మెల్లగా ఇన్సెక్ట్స్, మన పురుగులు క్రిమికీటకాలు ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్తుంది ఆత్మ. దాని తర్వాత ఏమవుతుంది అంటే మెల్లగా మన బర్డ్స్ లోకి వెళ్తుంది అనమాట. బర్డ్స్ కాదు, రెప్టైల్స్ ఉంటాయి కదా మనకి, ఈ పాములు, బల్లులు ఇట్లా పాకే ఉంటాయి చూసారా, తొండలు, అట్లా వెళ్తుంది అనమాట. దాని తర్వాత బర్డ్స్ లోకి వెళ్తుంది. దాని తర్వాత మృగాలు, బీస్ట్ ఉంటాయి కదా, మన పులి, సింహం, నక్క ఇట్లాంటివన్నీ అడవిలో తిరుగుతూ ఉంటాయి కదా జంతువులు, అట్లా వెళ్తుంది. దాని తర్వాత మానవ జన్మ అనేది వస్తుంది. మానవ జన్మ వచ్చాక కూడా ఇనీషియల్ గా ఎట్లా వస్తుంది అంటే మనకి సివిలైజేషన్ ఉండదన్నమాట. నాగరికత లేని మానవ జన్మలోకి వెళ్తుంది అనమాట ఆత్మ. మెల్లిగా ఏమవుతుంది అంటే నాగరికత ఉండే ఆ మానవ జన్మలోకి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చాక కూడా మనం ఏం చేస్తాము, భగవంతుని విస్మరించి మనం బ్రతుకుతూ ఉంటాం అనమాట. దాని తర్వాత మెల్లిమెల్లిగా కర్మకాండలోకి వస్తాం. తర్వాత మెల్లిమెల్లిగా కర్మయోగ చేయాలని తెలుసుకుంటాం. మెల్లగా తర్వాత జ్ఞానయోగ చేయాలి, అష్టాంగ యోగ, ధ్యాన యోగ చేయాలని తెలుసుకుంటాం. ఆ తర్వాత ఫైనల్ గా టాప్ మోస్ట్ అనేది భక్తి యోగ అనమాట. మనం ఇంత ప్రయాణం చేసి ఇవాళ మనం ఇది తెలుసుకునే స్థితికి వచ్చాక ఇక్కడ మన చేతిలో ఉందన్నమాట. ఇప్పటికి కూడా నేను ఇంద్రియ ప్రీతి చేసుకుంటూ గ్రాస్ గా, సటిల్ గా. ఇంద్రియ ప్రీతి అంటే కళ్ళకి నచ్చింది చూడడం, చెవులకి నచ్చింది వినడం, నోటికి నచ్చింది తినడం, ఇదొకటి అయితే మనసుకి నచ్చినట్టు వెళ్ళిపోవడం అనేది సటిల్ లెవెల్లో వెళ్ళడం అనమాట. ఇప్పటికీ కూడా నేను ఇంద్రియ ప్రీతి చేసుకుంటూ మళ్ళీ ఈ చక్రంలో దిగజారిపోతానా? లేదు, దొరకక నాకు ఇటువంటి అవకాశం దొరికింది, మానవ జన్మ దొరికింది, పైపెచ్చు భక్తి దొరికింది, పైపెచ్చు ఆథెంటిక్ భక్తి అనమాట. భక్తిలో కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా మంది ఏం చెప్తారంటే నిన్నే భగవంతుని చేసేస్తా అని చెప్పి భక్తిలో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా భక్తి మార్గం అనుకొని వెళ్ళేవారు ఉంటారనమాట. సో చాలా మంది ఏం చెప్తారంటే
నువ్వు నాకు నీకు ఈ మంత్రం ఇచ్చేస్తా, నువ్వు ఏ పనులైనా చెయ్యి, నువ్వు ఉద్ధరింపబడతావు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అవేంటి అంటే చీప్ ట్రిక్స్ అన్నమాట. అలా చేయడం వల్ల మనం ఉద్ధరింపబడం. సో ఇంత వచ్చాక, అథెంటిక్ పరంపరలోకి వచ్చాక, శ్రీల ప్రభుపాదుల వారి కృప అనేది మన పైన ఉన్నాక, ఇన్ని బుక్స్, ఇంత గ్రంథాలు మనకి ఇచ్చిన తర్వాత, హరినామం చైతన్య మహాప్రభు మనకి హరినామం ఇచ్చిన తర్వాత, ఇంత జరిగాక కూడా మళ్ళీ మనం కిందకి జారిపోతామా? దీన్ని పట్టుకొని ఆల్ ఇన్ ఆల్ గా నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి దృఢ నిశ్చయం తీసుకొని ఇక్కడ నుండి బయటికి వెళ్తామా అనేది కంప్లీట్ గా మన చేతుల్లో ఉందన్నమాట. ఎస్ఆర్ నో ఆలోచించండి. వెరీ వెరీ సిన్సియర్. పోను పోను కలియుగం ఎంత దారుణం అవుతుంది అంటే, నేను ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పారనమాట, ఐటీసీ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుజీ చెప్పారు, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు కదా, పిల్లల్ని కనేది ఎందుకు? వారి ప్రేమని పంచుకొని వాళ్ళ ఫ్యామిలీ వృద్ధి చేసుకోవడానికి పిల్లల్ని కంటారు. పోను పోను కలియుగంలో పిల్లల్ని ఎందుకు కంటారంట తెలుసా? ఆహారం దొరకక కన్న పిల్లల్ని చంపుకొని తినడానికి పిల్లల్ని కంటారంట. ఎంత దారుణం అవుతుందో ఆలోచించండి పోను పోను. సో ఇటువంటి ప్లేస్ లో ఎక్కువ కాలం ఇంకా ఉండాలి అని చెప్పి మనం ఇదవ్వాలా? వీలైనంత తొందరగా ఇక్కడ పని కంప్లీట్ చేసుకొని ఇంకో నలుగురికి సహాయం చేసి అందరం కలిసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచించాలా? ఎట్లా ఉండాలి మన ధోరణి చెప్పండి? కృష్ణ కాన్షియస్నెస్ అనేది అందుకనే కృష్ణ చైతన్యం, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ప్రాణాలు పోతున్నప్పుడు మనకి అంబులెన్స్, ఆ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఎలా అయితే ఉంటుందో, మనకి దొరకక మానవ జన్మ దొరికింది. మానవ జన్మలో ఇటువంటి పరంపర అనేది దొరకక కృప వల్ల దొరికింది. ఇప్పటికీ కూడా ఇందులో మనం అలసత్వం చూపిస్తూ, టైం వేస్ట్ చేస్తూ, చేద్దాంలే మెల్లిగా, చూద్దాంలే మెల్లిగా అని చెప్పి చేస్తున్నామంటే ఇంకా మనల్ని కాపాడేవాడు ఇంకెవ్వడు ఉండడనమాట. ఓకే, వి షుడ్ బి వెరీ 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 సిన్సియర్. ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ కూడా చాలా 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 భద్రంగా పొందుపరుచుకోవాలి మనం. దీన్ని నేను కృష్ణ చైతన్యంలో ఎలా నిమగ్నం చేయాలి? సో ఇతర విషయాలపైన వెళ్లకుండా నా చైతన్యాన్ని కృష్ణ పైన ఎలా నిలపాలి? మనకి నిలపడం చేత కాకపోతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మన గురువు దగ్గరికి వెళ్ళి, శ్రీల ప్రభుపాద్ ఫోటో ముందు వెళ్ళి ఎలా ఏడవాలి? నాకు చేత కావట్లేదు కృష్ణ నీ పైన మనస్సు నిలపడం, నా వల్ల కావట్లేదు, దయచేసి మీ కృపని నాకు చూపించండి అని చెప్పి మన నిస్సహాయత స్థితిని ఎలా తెలుపుకోవాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఇది ఇవాళ మన చేతిలో ఉంది. ఇది మనం ఎవరైతే సక్రమంగా చేస్తారు. ఇప్పుడు చూడండి, హరినామం గొప్ప భక్తులు కూడా హరినామమే చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే భక్తిలోకి వచ్చిన వాళ్ళు కూడా హరినామం చేస్తున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఎంత అబ్జార్బ్ అయి చేస్తున్నారు, మనం ఎంత అలవోకగా ఏదో సునాయాసంగా రౌండ్స్ చేయాలి అని చేస్తున్నాం అనేదే డిఫరెన్స్ అనమాట. సో మనలో అబ్జార్ప్షన్ పెరుగుతూ ఉంటేనే మనం మెల్లిమెల్లిగా ఈ అటాచ్మెంట్స్ నుండి బయటపడి ఈ ధామం నుండి మనం వెళ్ళిపోగలుగుతాం. లేదంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఓకే, సో భక్తి అనేది నాట్ సో ఈజీ. ఎన్నో కోట్ల మందిలో నాట్ ఈవెన్ 1% కూడా భక్తి లేదనమాట. కరెక్ట్ భక్తి అనడానికి, కరెక్ట్ అని చెప్పడానికి కరెక్ట్ భక్తి 1% మనుషులు కూడా చేయడం లేదనమాట. అలాంటిది మన జీవితంలో దొరికిందంటే ఎంత నిజాయితీగా, ఎంత సిన్సియర్గా, ఎంత డెడికేషన్ చూపించాలి అనేది మనం తెలుసుకోవాలి. మాతాజీ, ఇక్కడ నాగరికత అంటే భగవంతుని గురించి తెలిసిన ఆధ్యాత్మిక నాగరికత కదా మాతాజీ? కాదు మాతాజీ, నాగరికత లేకపోవడం అంటే మనుషుల్ని చంపుకొని తినడం. అడవి మనుషులు ఉంటారు కదా, అట్లా జన్మలు కూడా తీసుకున్నాం మనం. చాలా తిరిగాం మాతాజీ, చాలా తిరిగాం. అసలు ఒక్కొక్కసారి అయితే ఇప్పుడు చిన్న చిన్న పురుగులు, దోమలు ఇట్లాంటివి చూసినప్పుడు కూడా అనిపిస్తుంటుంది అనమాట, ఒకప్పుడు ఈ శరీరంలో నేను కూడా ఉన్నాను కాబోలు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నాట్ సో ఈజీ థింగ్. మనం ఎన్నో తిరిగి 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 వచ్చింది వాళ్ళ భక్తి దొరకడం అంటే మనం ఏదో గొప్ప పని చేయడం వల్ల మనకి భక్తి దొరకలేదు, కేవలం కృప వల్ల దొరికింది. ఆ కృపని నిలుపుకోవడం అనేది మాత్రం మన చేతుల్లో ఉంది. కృపని నిలుపుకొని ముందుకెళ్తామా, కృపని దొరికిన తర్వాత కూడా దాన్ని కాలుతో తన్నేసి ఇంకా మనం పతనం వైపు వెళ్తామా అనేది మాత్రం కంప్లీట్ గా అది భగవంతుడు మన చేతుల్లో పెట్టేశారు. హరిబోల్ మాతాజీ, హరిబోల్. మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎస్, ఉషా మాతాజీ, పావని మాతాజీ అండ్ లక్ష్మీ ప్రకాష్ పాదం ప్రభు హ్యాండ్ రైస్ చేశారు. క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, హరి బోల్. యాక్చువల్గా శ్రవణం యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలిసింది. ఎందుకంటే కృష్ణ తత్వంలో ఉండడము, ఎందుకు మన్మనామ మద్భక్తో, సో 2 వర్డ్స్ అనేవి ఎంత బాగా గుర్తు పెట్టుకోవాలనేది కూడా తెలిసింది. మీరు లాస్ట్ లో చెప్పింది నేను చెప్దాం అనుకున్నా. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చెప్పారో మన లైఫ్ సైకిల్ ఎలా అయితే వెళ్తుందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, జనరల్ గా మన ధోరణి కృష్ణ తత్వంలోకి రాకముందు
ఏదైనా చీమ కనపడినా దోమ కనపడినా రా నీ పని చెప్తాను. సో అన్నట్లుంటది. అందులో అవును. ఉన్నది కూడా ఒకప్పుడు మనం కూడా ఇలా ఉన్నాము అనేది గుర్తొస్తూ ఉంటుంది ఇప్పుడు చూసినప్పుడు. సో ఇవన్నీ మనం వింటేనే మనకి అర్థమవుతుంది, లేకపోతే ఈ ఆలోచన ఎగ్జాక్ట్లీ. అనేది ఉండదు. సో భక్తి ఎప్పుడు శ్రవణం కూడా యొక్క వినడం, ఇంపార్టెన్స్ శ్రవణం నుండే స్టార్ట్ ఎస్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఎంత శ్రవణం ఎక్కువ చాలా వింటే ఇంపార్టెంట్. అంత ఎక్కువగా మనకి నామరుచి కూడా కలుగుతుంది అనేది నాకు అర్థమైంది. హరే ఎగ్జాక్ట్లీ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లాస్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణాములు. ధన్యవాద క్లాస్ మాతాజీ. మాతాజీ మీరు చెప్పింది మేము ఆచరిస్తేనే మాకు మాతాజీ. మీరు ఆచరించాలి, నేను ఆచరించాలి. చెప్పినంత మాత్రం నేను ఆచరిస్తున్నట్లు కాదు, కాకపోతే ఇలా చెప్పడం మూలంగా అయినా కానీ నేనైనా కొంచెమైనా ఆచరిస్తాను అని చెప్పి చెప్తున్నాను మాతాజీ, అంతే. చాలా బాగుంది మాతాజీ క్లాస్, చాలా రోజులు చూసాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఆరోగ్యం బాగుంది? ఎస్ మాతాజీ, ఐఎమ్ ఫైన్ బై కృష్ణాస్ మెర్సీ. బాగున్నాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. లక్ష్మీ ప్రకాష్ ప్రభుజీ. ధన్యవాద్ మాతాజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. మాతాజీ, ఈ రోజు మా బాబుకి పుట్టినరోజు ఉంది, ప్రేయర్ చేయాలి. డెఫినెట్లీ చేస్తాం ప్రభుజీ. లాస్ట్ లో అందరం కలిసి 3 times మహామంత్ర చెప్తాం. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్పారు కదా మాతాజీ, అంటే ప్రతి సందర్భానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కృష్ణకి, అంటే నీ వల్లే ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అంతకు ముందు అయితే మనకి అంటే ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది అనుకుంటాం, కానీ ప్రతి సందర్భానికి ఇలా కృష్ణ రీజన్, కృష్ణకి ప్రతి సందర్భానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్తారు. అది చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. క్లాస్ చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం నాకు ఆరోగ్యం కోసం హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ. యా చెప్తాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ, సంతోషి మా కోడలు కూడా ప్రార్థించండి. తప్పకుండా మాతాజీ. తనకి బాగలేదు. షూర్ మాతాజీ. మనం 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. బాగున్నారా మాతాజీ? ఎస్ మాతాజీ, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు మాతాజీ? మాతాజీ, కృష్ణ దైవం మీరు చెప్పేది ప్రతి వింటున్నా గానీ నాకు ఎందుకు అంత ఓపిక రావటం లేదు మాతాజీ. అదే మీరు చెప్తా ఉంటే నేను కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి అనమాట. ఎంత బాగా చెప్తారు మాతాజీ. మనం ఎంత కృష్ణుడి మీద ఎంత ప్రేమ పెంచుకుంటున్నా ఒకసారి దూరం అయిపోతున్నామేమో అని ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది మాతాజీ నాకు. అంటే చాంటింగ్ అయితే చేయగలుగుతున్నాను, క్లాసెస్ కొంచెం అదే కళ్ళకు కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది మాతాజీ, అందుకనే ఎక్కువ స్క్రీన్ చూడటం లేదన్నమాట, అటెండ్ అవటం లేదు. ఎప్పుడైనా మీకు పర్సనల్ గా చేద్దామన్నా ఎక్కడ బిజీగా ఉంటున్నారు కదా మాతాజీ మీరు. మాతాజీ నిజంగానే అంత బిజీగా ఉంటానే భగవంతుడి మీద మాకు ఎన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. మీరు చిన్నపిల్లలని కాకుండా మా అందరినీ కూడా భగవంతుడి చరణాల దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆయన చూస్తున్నామా, ఆయన దగ్గర మేము పూజ చేస్తున్నామా, అన్ని అర్చిస్తున్నాము ప్రేమతోట వాత్సల్యంతో అని ఎంతో బాగా చెప్తున్నారు. ప్రతి ఒక్క విషయం కూడా మనసు కరిగిపోతుంది మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మీకు మీ కన్న తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద, ఆల్ గ్లోరీస్ టు శ్రీల గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. గురు పరంపరలో ఉన్న గురువుల మూలంగా మీరు కూడా మా గురువులు కాబట్టి మీ మూలంగా మేము మీ చరణాల చెంతలకు వచ్చేస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వీఆర్ ఆల్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద మాతాజీ, అంతే, ఇంకేం లేదు మాతాజీ. శ్రీల ప్రభుపాద ఏదైతే బుక్స్ ఇచ్చారో అవి చదివి తెలుసుకుంటున్న జ్ఞానం మాతాజీ. లేదంటే ఇక్కడ ఏం చెత్త మాతాజీ, ఏం లేదు, మట్టి అంతే. సో అది మా ప్రభుపాదుల వారి కృప వల్ల మనకి ఏదైతే జ్ఞానం ఇచ్చారో అది చదివే కొద్ది ఏమవుతుంది అంటే మనకి నిజం అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇదా పరిస్థితి, ఎట్లా ఉండేవాళ్ళం ఎట్లా అవుతున్నాము, ఈ కృప వల్ల అవుతున్నాము ఇలాగా. సో మనం ఎంత సిన్సియర్ గా ఉండాలి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది మాతాజీ. సో అంతకు మించి ఇంకేం లేదు మాతాజీ. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద బుక్ మాతాజీ మీరు చెప్తా ఉంటే అవునా ఇంత ఇంత అర్థం ఉందా ఈ వాక్యంలో అని ఒక ఆనందము కలుగుతుంది మాతాజీ. చదువుతాం, మేము చదివినంత మాత్రం జ్ఞానం రాదు మాతాజీ, గురువుల వల్ల జ్ఞానం వస్తుంది మాతాజీ. గురువు చెప్పడం మూలంగా గురువు విశదీకరణ. ఇప్పుడు చూడండి మీరు ఒక్క మన్మనామ భక్త గురించి ఎన్ని గంటల సేపు వర్ణించారు అంటే అది గురుకృపే కదా మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. శారదా మాతాజీ. మాతాజీ దండ ప్రణామ్.
మీరు చాలా బాగా చెప్పారు మాతాజీ. ఈ మధ్యలో క్లాసులు సరిగ్గా వినలేకపోతున్నా, కొంచెం ప్రాబ్లం అది ఇదని చెప్పలేకపోవడం. మీ క్లాస్ ఈ రోజు విన్నాను, చాలా ఆనందంగా మనసు తన్మయత్నం గురైంది మాతాజీ. అసలు ఈ మధ్యలో చాలా క్లాసులు మిస్ అయ్యాను, ఫోన్ కూడా చక్కడం అది ఇది. ఈరోజు చాలా ఆనందంగా, నిజంగా చెప్తున్నాను, చాలా మనకి చెప్పలేను నేను, అంత వచ్చేసింది. ఇన్నాళ్ళు మిస్ అయ్యానే, 4 రోజులు అని ఆలోచన చేశాను. హెల్త్ పరంగా బాగాలేక కొంచెం వినండి, కుదిరినప్పుడు వింటుండండి మాతాజీ. మాతాజీ. ఇంట్లో కూడా కొంచెం అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. ఓకే, ధన్యవాద్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణాం. హరే కృష్ణ. దండాత్ ప్రణాం మాతాజీ. మాతాజీ మాతాజీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మాతాజీ. చాలా రోజుల నుంచి క్లాస్ వినడం, ఫంక్షన్స్ అవి ఇవి అయినాయి మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. థ్యాంక్ యూ మాతాజీ. మనం ఏది జరిగినా మన కర్మ ఫలమేనా మాతాజీ? శరీరంలో గానీ ఏదైనా బయట కర్మఫలమే మాతాజీ, కర్మఫలమే. కానీ ఎంతో కొంత భక్తి చేస్తున్నాం కాబట్టి భగవంతుడు కూడా మన కర్మని మారుస్తూ ఉంటారు. సో పెద్ద ప్రమాదం జరిగేది భగవంతుడు చిన్న ప్రమాదంతో మన జీవితంలో దాన్ని ఆపుతారనమాట. అది ఎందుకు అంటే, ఓకే నువ్వు నన్ను పట్టుకున్నావు కదా, నువ్వు కర్మను అనుభవించినప్పుడు కూడా నువ్వు ప్యూరిఫికేషన్ అవ్వాలి, నువ్వు నన్ను పట్టుకొని కూడా నువ్వు ప్యూరిఫై అవుతున్నావు కదా, సో నీకు అంత పెద్ద ప్రాబ్లం ఇవ్వను నేను. నువ్వు ఆల్రెడీ నన్ను పట్టుకున్న మార్గంలో ఉన్నావు కాబట్టి నీ కర్మ ప్రభావం నీ పైన తగ్గించి నీకు చూచాయిగా ఇచ్చి పంపిస్తాను ఆ స్థితి నుండి అని చెప్పి కృష్ణ అలా మన కర్మని మన పైన ప్రభావం చేసేలా చేస్తూ ఉంటారన్నమాట. రీడింగ్ మాత్రం అవ్వట్లేదు మాతాజీ. కొంచెం జపం మాత్రం కంటిన్యూగా ఎంత నైట్ అయినా చేసి పడుకుంటాను మాతాజీ. యాక్చువల్గా మనము రీజన్స్ చెప్పకూడదు మాతాజీ, రీజన్స్ అనేవి చెప్పకూడదు. ఓకే రీడింగ్ మీకు 10 పేజీలు అవ్వకపోయినా కనీసం 1 పేజ్ ఖచ్చితంగా అవుతుంది కదా మాతాజీ. చాలా సార్లు మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తాం తెలుసా? మన జీవితంలో అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ వేస్ట్ చేస్తాం మాతాజీ. మన జపానికి, మన రీడింగ్కి, మన శ్రవణానికి ప్రతి ఒక్కరికి లైఫ్లో టైం ఉంటుంది మాతాజీ. ఎంత బాగాలేకపోయినా కూడా పడుకొని మనం శ్రవణం చేయలేమా చెప్పండి? శ్రవణం చేయాలి అనుకుంటే 15 నిమిషాలు నేను శ్రవణం చేస్తాను అని మనం ఫిక్స్ అయినప్పుడు, అరే నా జీవితం ఇచ్చిందే భగవంతుని గురించి తెలుసుకోవడానికి అని చెప్పి మనం ఎప్పుడైతే లోపల ఫిక్స్ అయిపోతామో పడుకోనైనా కానీ కనీసం 10 నిమిషాలైనా శ్రవణం చేస్తాం. 10 నిమిషాలు శ్రవణం చేసి దాని గురించి ఆలోచిస్తూ, కృష్ణ నువ్వు ఇంత గొప్పవాడివా, నేను ఇటువంటి శరీరంలో చిక్కుకుపోయి ఉన్నాను, ఇటువంటి శరీరానికి ఎన్ని రోగాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇటువంటి శరీరంలో చిక్కుకుపోయి ఉన్నాను, ఎలాగోలా నీ భక్తి చేసుకొని నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి మనం ఆ మూడ్తో అయినా కానీ మనం వింటాం మాతాజీ బాలేనప్పుడు. సో మనం జనరల్గా రీజన్స్ చెప్పకూడదు, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు దారులు ఇస్తారనమాట. నేను చదవలేకపోతున్నాను, నేను వినలేకపోతున్నాను, నేను జపం చేయలేకపోతున్నాను అని చెప్పకూడదు. ఇంత దొరికాక కూడా మనం రీజన్స్ దగ్గర ఆగిపోతే ఎలా చెప్పండి? క్లాస్ లో మాత్రం చదవగలుగుతున్నాను మాతాజీ. ఇట్లా సత్సంగంలో ఉన్నప్పుడు, ఓన్ గా ఉన్నప్పుడు కొంచెం షాప్ లో ఇంట్లో పిల్లలు అన్ని. ఎక్కువ క్లాసులు వినొద్దు మాతాజీ, ఎక్కువ క్లాసులు వినొద్దు. ఎక్కువ ఏం లేదు మాతాజీ. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 11కి పద్మావతి, పరిపూర్ణత పద్మావతి క్లాసెస్. ఓకే, ఎక్కువ క్లాసెస్ వినొద్దు. ఎందుకంటే చాలాసార్లు భక్తిలో మనం చేసే తప్పేంటో తెలుసా? ఇన్ఫర్మేషన్ లోడ్ చేసేస్తూ ఉంటాం, విన్నామా ఇది అయిపోయిందా, నెక్స్ట్ 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 లోడ్ చేసేస్తూ ఉంటాం. కానీ విన్నది ఏంటి, మనం ఏమి స్మరణ చేసుకోవాలి అనడానికి మన దగ్గర ఒక్క మాట కూడా మిగలదు అనమాట, ఒక్క పాయింట్ కూడా ఉంటుంది అనమాట, గందరగోళం ఉంటుంది. అందుకనే ఎక్కువ వినొద్దు, ఎక్కువ ఇది చేయొద్దు. వినేది శ్రద్ధగా వినండి, దానిపైన కాంటెంప్లేట్ చేయండి, దానిపైన లోపల మెడిటేట్ చేయండి, చాలు. అదొక్కటి తప్పు చేసేస్తాం. రోజుకి ఎన్ని క్లాసులు వినాలి మాతాజీ? ఎన్ని క్లాసులు వినొచ్చు? చాలు చాలు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మీకు ఇంకా బాగా నచ్చింది, అది వింటే నాకు ఇంకా పాయింట్స్ తెలుస్తాయంటే మేబీ ఇంకొకటి ట్రై చేయొచ్చు. కానీ వినే మీకు ఏదైతే క్లాస్లో మంచి పాయింట్స్ నేను విని దానిపైన నేను ఆలోచన చేసుకొని భక్తిలో ముందుకెళ్ళగలను అని మీకు అర్థమైనవి ఉంటాయి చూసారా, దాన్ని విని దానిపైన మెడిటేట్ చేయండి, చాలు. ఎక్కువ ఎక్కువ చేసేయాలి అని చెప్పి ప్రయత్నం చేయొద్దు. చాలాసార్లు మనం బోల్డ్ అని వినేస్తూ ఉంటాం అనమాట, అట్లా వినొద్దు. దానికన్నా యు రీడ్, చదవండి, ఎక్కువ చదవండి. ఇంకా అర్థమవుతుందా? వినడంలో మనకి ఏమవుతుంది అంటే అదొక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోతుంది అనమాట. అలా అవ్వద్దు. బాగుంది చెప్పడానికి, వినసొంపుగా ఉంది, బాగా వింటూ ఉందాము, అట్లా అట్లా తీసుకెళ్ళొద్దు భక్తిని. విన్నాను ఇవాళ ఈ గంటలో నేనేం విన్నాను, కళ్ళు మూసుకొని మీరు ఆలోచించినప్పుడు కనీసం మీకు 5-6 పాయింట్లు రావాలి.
వచ్చి దానిపైన నేను ఎలా వర్కౌట్ చేసి నా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. మీరు 1 అవర్ విన్నప్పుడు కనీసం ఒక 5 పాయింట్లు మీకు గుర్తు రావడం లేదు అంటే కేవలం ఏదో వింటే బాగుంది అని వింటున్నాం తప్ప మనలో మార్పు తీసుకొచ్చేలాగా మనం వినడం లేదు. అలా వినడం మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా మనలో మార్పు వచ్చేస్తుంది. ఓకే మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. సో ఇవాళ కొంతమంది బర్త్డేస్ ఉన్నాయి, కొంతమంది హెల్త్ అనేది బాగాలేదు అని చెప్పారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృష్ణ తన కృపని ఇస్తూ కృష్ణ వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పి మనం అందరం కలిసి ఒకసారి 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? అందరూ అన్మ్యూట్ చేసుకొని 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 రామ 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 హరే హరే. Thank you so much Mataji and Prabhuji. Vancha kalpatarubhyascha kripa sindubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti vaishnav vrinda ki jai. Srila Prabhupada ki jai. Srila Gurudev ki jai. Nitai Gaur Premanande. Hari Hari Bol. Hari Hari Bol. Hari Hari Bol. Mataji. Hare Krishna Mataji. Dandavad pranam. Chala vishayalu తెలుసుకున్నాం మాతాజీ. దండవత్ కోపం వస్తుంది మాతాజీ. అవి ఈ విషయాలు తెలిసినప్పుడు కంట్రోల్ చేసుకుంటాం మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. Dandavad pranam. Hare Krishna. Thank you. Hare Krishna Mataji. Dandavad pranam. Hare Krishna Mataji. Hare Krishna. Thank you so much. Hare Krishna Mataji.